మనకి ఫస్ట్ క్వశ్చన్స్ ఏమున్నాయి బిగినింగ్లో? స్పాటింగ్ ఎర్రర్స్. ఈరోజు స్పాటింగ్ ఎర్రర్స్ చాలా ఈజీగా ఉన్నాయి కదా. చెప్పండి, ఫస్ట్ వన్ చెప్పండి. ద గవర్నమెంట్ హ్యాస్ న్యూ స్కీమ్స్ ఫర్ పీపుల్స్ అంటామండి అనం కదా. కాబట్టి ఎర్రర్ అక్కడే ఉంది కదా. ఎగ్జామినేషన్లో ఇలాంటి ఈజీ క్వశ్చన్ వచ్చినప్పుడు మిస్ కాకూడదండి, ఓకేనా? ఆన్సర్ సి ఇచ్చారా? వినిపించట్లేదా? వినిపిస్తుందా? ఆప్షన్ కీ మిస్టేక్ ఇచ్చి ఉంటారు, ఓకేనా? చూద్దాం. ఓకేనా, చూడండి ఏమవ్వాలి. ద గవర్నమెంట్ హ్యాస్ న్యూ స్కీమ్స్ ఫర్ పీపుల్స్ ఉండొచ్చా? ఉండకూడదండి. హూ వాంట్ టు స్టార్ట్, అది కరెక్టే. మనకి వాంట్సా వాంటా? ఎందుకు మనం పీపుల్ గురించి మాట్లాడుతున్నాం లేదా? పీపుల్ అంటే సింగులర్ ప్లూరల్ కాబట్టి హూ వాంటే వస్తుందండి, వాంట్స్ రాదు. కాబట్టి దట్స్ ఫైన్. వాంట్ టు స్టార్ట్ అది కూడా కరెక్ట్. 2 + ఏం రావాలి? V1. ఇక్కడ ప్రాబ్లం లేదండి. సీలో మనకి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? మనకి బీలో. ఇక్కడ ఏముండకూడదు? పీపుల్స్ ఉండకూడదు. కీలో కానీ అలా ఇచ్చి ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోండి, ఓకేనా? రైట్. ఇంకో పాయింట్ మనకి ఏంటంటే ఇక్కడే ఒక నోట్ రాసుకోండి, రైట్? మనకి పీపుల్స్ ఉండొచ్చా ఉండకూడదండి? పీపుల్స్ ఉండకూడదు, కానీ పాపులేషన్ రాసుకోండి. ఏంటది? పాపులేషన్కి ఎస్ ఉండొచ్చా ఉండకూడదా? కాన్ఫిడెంట్గా చెప్పండి. పాపులేషన్కి ఎస్ ఉండొచ్చా ఉండకూడదా? కానీ ఎస్ ఉండొచ్చా అండి, ఓకేనా? అందుకని నోట్ రాసుకోండి, ఓకేనా? మనకి ఏమనిపిస్తుంది? పాపులేషన్కి పీపుల్కి ఎలా అయితే ఎస్ ఉండకూడదు, అదేవిధంగా పాపులేషన్ కూడా ఎస్ ఉండకూడదు అనుకుంటాం. బట్ కానీ ఇక్కడ ఏంటి పాయింట్? పాపులేషన్కి మనకి ఏముండొచ్చు? ఎస్ ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? పీపుల్స్ అనకూడదు కానీ పాపులేషన్స్ అనొచ్చండి, ఓకేనా? ఆ పాయింట్ నోట్ చేసుకోండి, రైట్? కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? బి. ఒకవేళ మీకు కీలో కానీ సి ఇచ్చి ఉంటే అది కరెక్ట్ చేసుకోండి, ఓకేనా? అది ప్రాబ్లం అండి, ఓకే? నెక్స్ట్ వన్ చేద్దామా? రైట్, సెకండ్ వన్ చెప్పండి. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్డ్ బై బ్యాంక్స్ టు కస్టమర్స్ హూ హ్యాడ్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ వాజ్ డిసైడెడ్ బై ఆర్బీఐ ఎర్లీ. అది ఓకేనా? హ్యాడ్ రాకూడదా? వాజ్ డిసైడెడ్ రాకూడదా? చెప్పండి, ఏనా బలం? మళ్ళీ ఒకసారి చూద్దాం, రైట్? ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్డ్ బై బ్యాంక్స్ టు కస్టమర్స్ హూ హ్యాడ్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ వాజ్ డిసైడెడ్ బై ఆర్బీఐ. అక్కడి వరకు ఓకే కదండి. స్టేట్మెంట్ ఇక్కడ వరకు ఉందనుకోండి, అంత ఫైన్ కదా. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఇయర్లీ, ఓకేనా? ఈ ఇయర్లీ అనేది మనకి ఏమిటి? బేసిక్గా యాడ్జెక్టివ్. బేసిక్ మనకి ఏంటండి? అవునా కాదా? ఇయర్లీ మనకి బేసిక్ ఏంటి? యాడ్జెక్టివ్, ఓకేనా? మరి ఆ యాడ్జెక్టివ్ కూడా మనకి ఎలా పనిచేసే ఛాన్స్ ఉంది చెప్పాలండి? యాడ్వర్బ్. ఏమయ్యే ఛాన్స్ ఉంది? యాడ్వర్బ్. కానీ ఇక్కడ మనకి యాడ్వర్బ్ యూజ్ చేసేటప్పుడు మనకి కొన్ని వర్డ్స్ మనకి ఏమైతాయి అంటే మల్టిపుల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయితే అండి. ఏమైతాయి? మల్టిపుల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అంటే ఎలా అంటే సపోజ్ డైలీ అనే వర్డ్ ఉంది అనుకోండి. ఏంటో వర్డ్? డైలీ అనే వర్డ్ యాడ్జెక్టివ్ యాడ్వర్బా? డైలీ రెండు అవుతుందండి, ఓకేనా? సపోజ్ ఇలా ఉందనుకోండి. అంటే అది డైలీ వర్కర్స్. ఏంటది? డైలీ వర్కర్స్ అన్నప్పుడు డైలీ అనేది ఏంటండి? యాడ్జెక్టివ్. వర్క్ డైలీ అన్నప్పుడు ఏమైందండి? యాడ్వర్బ్. అంటే డైలీ అనేది ఏం కావచ్చు మనకి? యాడ్జెక్టివ్ కావచ్చు, లేదంటే యాడ్వర్బ్ కావచ్చు. అలా మనకి ఒకే వర్డ్ 2 పార్ట్స్ స్పీచ్ అయ్యే ఛాన్స్, ఓకేనా? అదేవిధంగా ఎర్లీ అనేది మనకి యాడ్జెక్టివ్గా తీసుకోవచ్చు, యాడ్వర్బ్గా కూడా వాడచ్చు, ఓకేనా? బట్ యాడ్వర్బ్గా వాడినప్పుడు ఇక్కడ మనకి ఏం ఇంతకు ముందని చెప్పాలా వద్దా? ఇంతకు ముందని చెప్పాలి కాబట్టి ఏమని చెప్పాలండి? మనకి సపోజ్ ఇలా ఉందనుకోండి, రైట్? ఇప్పుడు మనకి ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరండి? కేసీఆర్ కదా. అంతకుముందు ఎవరు ఉన్నారు? అప్పుడు అలాదంటే ఏపీ తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ ఫస్ట్ ఈయనే కదండి, రైట్? ఏపీ తీసుకున్నాం అనుకో. ఇప్పుడంటే జగన్ గారు. అంతకుముందు ఎవరు ఉన్నారు చెప్పాలి, రైట్? ఆయన ఏమంటాం మనం? 4 సీఎమ్మా లేదంటే ఫార్మర్ సీఎమ్మా? అందరు చెప్పాలి. మనం 4 సీఎం అనకూడదండి, ఏమనాలి? ఫార్మర్ సీఎం. ఎందుకో చెప్పండి. ఎందుకంటే మనకి 4 అనేది ఏ డిగ్రీ? పాజిటివ్ డిగ్రీ, ఓకేనా? సో ఫార్మర్ ఏ డిగ్రీ? కంపరేటివ్ డిగ్రీ, ఓకేనా? ఫోర్మోస్ట్ ఏ డిగ్రీ? లేదంటే ఫస్ట్ ఏ డిగ్రీ? సూపర్లేటివ్ డిగ్రీ. ఇది మీకు అందరికీ తెలియాలి. అందరికి అర్థమైందండి? ఫార్మర్, ఫోర్మోస్ట్ ఎలా అయితే ఉందో అదేవిధంగా ఎర్లీ, ఎర్లియస్ట్. మరి ఇక్కడ ఏమనాలి మనకి? ఎర్లీనా ఎర్లియరా? ఎర్లియర్. అంటే ఇంతకు ముందు అని చెప్పాలి వద్దా? ఇంతకు ముందు ఆర్బీఐ డిసైడ్ చేసేది అని చెప్పాలి కాబట్టి ఎర్లీ అని చెప్పి గాలిలో వదిలేయకూడదండి. దాన్ని ఏం చేయాలి మనం? ఎర్లియర్ అని చెప్పి యాడ్వర్బ్గా మార్చాలి. అందరి కాన్సెప్ట్ అర్థమైందండి? కాబట్టి మనకి ఏముండాలి? ఎర్లీనా ఎర్లియరా? ఎర్లియర్. కాన్సెప్ట్ ఓకేనా? అక్కడ ఇది కూడా రాసుకోండి, ఫార్మర్ సీఎం అని. అప్పుడు మీకు ఆ రెండింటికి సిమిలారిటీ అర్థం అవుతుందండి, అందుకని మరి ఇంకేం లేదు, ఓకేనా? అందరికి ఓకేనా? అది ఎర్లీనా ఎర్లియరా? ఎర్లియర్. ఇంతకు ముందని చెప్పాలి, ఓకేనా? నెక్స్ట్ వన్ చేద్దామా? సో ఆన్సర్ ఏమైతే మరి?
డి డి ఇస్ ద ఆన్సర్. మరి ఇది అందరు కరెక్ట్గా చేశారా? రైట్. చెప్పండి, టు ప్రొవైడ్ మోర్ సచ్ ఫెసిలిటీ అనొచ్చా? మరి ఏమనాలి? టు ప్రొవైడ్ మోర్ సచ్ ఫెసిలిటీస్. ఏమన్నా మనకి ఫెసిలిటీస్ టు ఇట్స్ వర్కర్స్ ద కంపెనీ ఈస్ ప్లానింగ్ టు బిల్డ్. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు అండి, సపోజ్ మోర్ కూడా మోర్ కాబట్టి మనకి ఏం రావచ్చు? ఫెసిలిటీ రావచ్చు. మోర్ ఫెసిలిటీ అనొచ్చా? అనకూడదా? మోర్ ఫెసిలిటీ. మోర్ తర్వాత సింగులర్ నౌన్ రావచ్చా రాకూడదా చెప్పాలండి? మోర్ తర్వాత సింగులర్ నౌన్ రావచ్చా రాకూడదా? రాకూడదా? రావచ్చా రాకూడదు? క్లారిటీగా చెప్పండి, క్లారిటీగా. మోర్ తర్వాత రావచ్చా రాకూడదా? ఇక్కడ మీకు కొన్ని వర్డ్స్ చెప్తాను చూడండి. మీకు సనం ఐడియా ఉందండి? సనం. సనం అనేది మనకి ఏంటి? ఎస్ అంటే సమ్, ఏ అంటే ఎనీ, ఎన్ అంటే నన్, ఏ అంటే ఆల్, ఎం అంటే ఏంటి? మోర్ కానీ లేదంటే మోస్ట్ కానీ. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోండి. రైట్. వీటితో పాటుగా మనకి పర్సంటేజెస్ కానీ ఇంకా ఫ్రాక్షన్స్. ఏంటవి? ఫ్రాక్షన్స్. ఇవి వచ్చాయనుకోండి, ఇవి వస్తే మీకు ఏం రావచ్చండి? ఎనీ నౌన్. ఏం రావచ్చు? ఎనీ నౌన్. గుర్తుపెట్టుకోండి. కౌంటబుల్ రావచ్చు, అన్కౌంటబుల్ రావచ్చు, సింగులర్ రావచ్చు, ప్లూరల్ కావచ్చు, ఎనీ నౌన్. కాబట్టి అలా డిసైడ్ చేయలేమని ఇక్కడ సచ్ ఫెసిలిటీ అనేది అలా చెప్పట్లేదు. మనం ఎలా చెప్తున్నామంటే సమ్ అంటే అదే ఐడియా ఉంది కదండి. చెప్పండి, ఎస్ అంటే చెప్పండి. సమ్. ఎస్ అంటే సమ్, ఏ అంటే ఎనీ, ఎన్ అంటే మళ్ళీ ఏ అంటే మళ్ళీ ఎం అంటే మోర్ కానీ లేదంటే మోస్ట్ కానీ. అదేవిధంగా ఏంటి? ఫ్రాక్షన్స్, పర్సంటేజ్ వస్తే మనకి ఏం రావచ్చు? ఎనీ నౌన్. ఎనీ నౌన్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వాటికి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి. ఓకేనా? కాబట్టి అది అలా అయితే చేయట్లేదు మనం. ఓకేనా? అక్కడ మోర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లూరల్ రావాలి, అలా ఏమీ లేదండి. రైట్. పాయింట్ ఏంటంటే మనం దేని గురించి మాట్లాడుతాం చూడండి. మనకి స్కూల్స్ ఇంకా పార్క్స్. ఇంకేముందండి? స్కూల్స్ ఇంకా పార్క్స్ అనేది మనకి ఫెసిలిటీనా ఫెసిలిటీసా? దానివల్ల మనం ఏం తీసుకుంటున్నాం అక్కడ? ఫెసిలిటీస్. ఇది చాలా మంది అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? మనకి మోర్ వచ్చింది కదా లేదంటే సచ్ వచ్చింది కదా అని చెప్పి అక్కడ ప్లూరల్ తీసుకోవట్లేదు. ఓకేనా? ఆ కాంటెక్స్ట్ లో మనకి ప్లూరల్ వచ్చింది కాబట్టి మనం ప్లూరల్ తీసుకుంటున్నాం. అందరూ అబ్జర్వ్ చేస్తున్నారా? మరి ఇంకేం లేదు. ఇంకోసారి మనం మోర్ చూడగానే ఖచ్చితంగా ప్లూరలే రావాలని చెప్పి మనం ఎర్రర్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకే చెప్తున్నా. ఓకేనా? మోర్ తర్వాత మనకి అన్కౌంటబుల్ నౌన్ కూడా రావచ్చు. అంటే మోర్ వాటర్స్ అంటామా, మోర్ వాటర్ అంటామా? చెప్పాలండి. మోర్ వాటరా, మోర్ వాటర్సా? మోర్ వాటర్. సరిపోయిందా లేదా? అందుకని చెప్తున్నా. కానీ ఎప్పుడు కూడా బ్లైండ్ గా వెళ్ళిపోవద్దని. ఇక్కడ మనం ఎందుకు తీసుకుంటున్నాం అక్కడ ఫెసిలిటీస్ అని? ఎగ్జాంపుల్ మనకి ఫెసిలిటీస్ కన్వే అవుతుంది కాబట్టి మనం తీసుకుంటున్నాం. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఏ. అందరు చేశారా మరి ఇది? వెరీ గుడ్. రైట్. నెక్స్ట్ వన్ చెప్పాలి. ఎవ్రీ ఇయర్ దిస్ ఐటీ కంపెనీ కండక్ట్స్. అది ప్రింటింగ్ మిస్టేక్ ఉందని ట్రైనింగ్ ప్రోగ్రామ్. అది స్ట్రైనింగ్ కాదు. ఓకేనా? స్ట్రెయిన్ అంటే ఏమైపోద్దండి? స్ట్రెయిన్ చేయడం అయిపోద్దండి. ఓకేనా? ఎవరైనా ఎంప్లాయీస్ స్ట్రెయిన్ చేస్తారా? చేయకూడదండి. ఓకేనా? ఎవరైనా ఆన్సర్ బి పెట్టారా? ఓకే, దట్స్ ఫైన్. ఎర్రడేనండి. ఓకేనా? బి ఎర్రడే. అది కాకపోతే ప్రింటింగ్ మిస్టేక్. ఓకేనా? రైట్. అక్కడ ఎస్ తీసేయండి. ట్రైనింగే ఉండాలి. ఓకేనా? మరి అంత సింపుల్గా అయితే ఎవరు కదండి సరే. రైట్. కండక్ట్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఎంప్లాయీస్ సో దట్ దే లెర్న్ న్యూ స్కిల్స్. మరి ఇందులో ఎర్రర్ ఏంటండి? నో ఎర్రర్. బట్ ఏం చేస్తారు? స్టేట్మెంట్ ఇలా ఉండకూడదండి, కొంచెం కరెక్షన్ ఉంది చెప్తాను, రాసుకోండి. ఓకేనా? అక్కడ మనకి ఏముండకూడదు? ఫస్ట్ ఏముండకూడదు? ఎస్ ఉండకూడదు. ఇంకో పాయింట్ మనకి ఏంటంటే ఇక్కడ చిన్న లాజిక్ చెప్తాను చూడండి. మీకు సో దట్ ఐడియా ఉందా? సో దట్. రైట్. ఇక్కడ సో దట్ తో మీకు క్లారిటీ ఇస్తాం. రైట్. సేమ్ నార్మల్గా ఇలా ఉందనుకోండి. మీకు 2 వర్డ్స్ ఇస్తా చూడండి. ఒకటేంటి? వీక్. ఒకటేంటి? వీక్. ఇంకోటి ఏంటంటే వర్క్. ఇంకోటి ఏంటి? వర్క్. ఈ 2 వర్డ్స్ మీరు ఏం చేయాలంటే సో దట్ తో జాయిన్ చేయాలి. చేయండి. ఈ 2 వర్డ్స్ ఉన్నాయి, వీక్ ఒకటి, వర్క్ ఒకటి. వీటిని సో దట్ తో జాయిన్ చేయాలి. అందరు చెప్పండి ఏమైందండి? మీకు సబ్జెక్ట్ కావాలి, ఎనీ సబ్జెక్ట్ తీసుకోండి. హీ కానీ షీ కానీ ఎనీ తీసుకోండి. ఏమైందండి? హీఈస్ సో వీక్. తర్వాత ఏం కావాలి? దట్ హీ కెనాట్ వర్క్. అంతేనండి? వర్క్ వాకా? వర్క్. హీ కెనాట్ వర్క్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మనకి లాజిక్ ఏంటంటే ఇక్కడ ఏమొచ్చింది? సో తర్వాత ఏమొచ్చిందండి? వీక్. వీక్ మనకి ఏంటి? యాడ్జెక్టివ్. తర్వాత మనకి ఏమొచ్చింది? దట్. అంటే సోకి దట్కి మధ్యలో ఏముండొచ్చు? యాడ్జెక్టివ్. ఇంకోటి ఏంటి? దట్. ఈ స్ట్రక్చర్ రాసుకోండి. మీకు తెలిస్తే ఓకే, లేని వాళ్ళు స్ట్రక్చర్ రాసుకోండి. మీకు ఈ 2 స్ట్రక్చర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సోకి దట్కి మధ్య ఏమొస్తుంది? యాడ్జెక్టివ్. అదే ఒక వెర్బ్ మోడిఫై చేస్తే ఏం రావాలి? యాడ్వర్బ్ రావాలి. అది ఒకటి నోట్ చేసుకోండి. ఓకేనా? నార్మల్గా అయితే యాడ్జెక్టివ్ వస్తుంది, వెర్బ్ మోడిఫై చేసేటట్టుగా ఉంటే యాడ్వర్బ్ వస్తుంది. అది పక్కన పెడితే సో దట్ అనేది కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇలా వస్తే సోకి దట్కి మధ్యలో గ్యాప్ వస్తే ఏం రావాలి? అక్కడ యాడ్జెక్టివ్. కొన్ని సిచ్యువేషన్స్ లో యాడ్వర్బ్ వస్తుంది. ఓకేనా? అది ఒక స్ట్రక్చర్ అండి. కానీ కొన్నిసార్లు మనకి ఎలా వస్తుందంటే సో దట్ రెండు పక్క పక్కనే వస్తాయి. అబ్జర్వ్ చేశారా? ఇలా గ్యాప్ ఇవ్వకుండా పక్క పక్కనే వస్తాయి. అప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అయిపోయింది. రాసుకున్నారా?
రాసుకున్నారా? ఇప్పుడు చూడండి ఇలా ఉందనుకోండి. ఒక స్టేట్మెంట్ ఏంటంటే హీ ప్రిపేర్డ్ వెల్, అదంటే హీ ప్రిపేర్స్ వెల్ ఒక స్టేట్మెంట్ అండి. ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే రైట్ హీ కెన్ గెట్ వాట్ హీ వాంటెడ్, లేదంటే హీ కెన్ గెట్ ద జాబ్, సింపుల్గా. ఓకేనా? ఈ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయండి. ఇవి చెప్తారా? హీ ప్రిపేర్స్ వెల్, హీ కెన్ గెట్ ద జాబ్, ఇది మనకేంటి యాక్షన్, ఇది మనకేంటి యాక్షన్. మరి ఇదేంటంటే హీ కెన్ గెట్ ద జాబ్ అనేది ఏంటి పర్పస్, ఏంటది పర్పస్. ఇలా మీకు ఎప్పుడైనా సరే పర్పస్ చెప్పేటప్పుడు ఏమన్నా చెప్పండి, చెప్పాలి మీరే. హీ ప్రిపేర్స్, అందరు చెప్పాలి, హీ ప్రిపేర్స్ వెల్, తర్వాత ఏనవాలి సో దట్, వెంటనే రావాలి చూసుకోండి. సో దట్ ఏనవాలి హీ కెన్ గెట్ ద జాబ్. లాజిక్ అర్థమైందా? ఇది రాసుకోండి. ఇది ఇప్పుడు యూజ్ చేస్తామంటే పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఇప్పుడు యూజ్ చేస్తాము పర్పస్. సో దట్ మనకి ఏం రావాలంటే పర్పస్ రావాలండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. ఓకేనా? సో మళ్ళీ యాడ్జెక్టివ్ దట్, అది ఒక స్ట్రక్చర్. ఇంకోటి ఏంటి సో దట్ పక్కనే రావడం. ఈ 2 అందరికీ గుర్తుండాలి. ఓకేనా? 2 పాసిబిలిటీస్. సో ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ దట్ ఒకటి, ఇంకోటి ఏంటి సో దట్ డైరెక్ట్ గా రావడం. ఓకేనా? ఇలా వచ్చేటప్పుడు చిన్న పాయింట్ ఉంది, ఆ పాయింట్ నోట్ చేసుకోండి. రైట్, అయిపోయిందా? మరి ఇంకా ఎగ్జామినేషన్ వీటిపైన క్వశ్చన్స్ వస్తున్నాయి, అందుకని మీకు కొంచెం క్లారిటీ ఉందనుకోండి, ఎగ్జామినేషన్ లో ఎలాంటి సిచ్యువేషన్ మీరు డీల్ చేయగలుగుతారు, అందుకని. ఓకేనా? లాజిక్ ఓకే కదా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీకు సో దట్ తర్వాత, రైట్ రాసుకున్నారా? సో దట్ తర్వాత మనకి ఏం రావాలంటే మోడల్ వెబ్ రావాలండి. ఏం రావాలి? మోడల్ వెబ్. ఓకేనా? ఒకవేళ ఇదే క్వశ్చన్ లో మీకు ఇక్కడ ప్రిపేర్స్ కాకుండా ప్రిపేర్డ్ వచ్చింది అనుకోండి. ఏంటి ప్రిపేర్డ్, ఇక్కడ ఏమొచ్చింది ప్రిపేర్డ్, అప్పుడు ఏం తీసుకుంటారండి హీ కెన్నా, హీ కుడ్, అది కూడా నోట్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ప్రిపేర్డ్ వస్తే ఇక్కడ ఏం రావాలి కుడ్ రావాలండి. ఓకేనా? హీ ప్రిపేర్డ్ వెల్ సో దట్ హీ కుడ్ గెట్ ద జాబ్. అందరికి అర్థమైందండి? ప్రెజెంట్ అయితే ప్రెజెంట్, పాస్ట్ అయితే పాస్ట్, కానీ ఖచ్చితంగా మీకు ఏముండాలంటే ఒక మోడల్ వెర్బ్ ఉండాలండి. అర్థమైందా? అయిపోయింది, రాసారా? రైట్, ఇక్కడ ఆ పాయింట్ రాసుకున్నా. పాయింట్ మనకి ఏంటంటే సో దట్ వెంటనే వచ్చింది అనుకోండి. నెక్స్ట్ మీకు రావాల్సింది ఏంటంటే పర్పస్. ఏం రావాలి? పర్పస్ ఆల్వేస్. ఈ పర్పస్ మనకి దేంతో చెప్తామంటే ఎనీ మోడల్ వెబ్, దేంతో చెప్తాము మోడల్ వెబ్. మోడల్ వెబ్ మనకి ఏం కావచ్చు, కెన్ కావచ్చు, విల్ కావచ్చు, కుడ్ కావచ్చు, వుడ్ కావచ్చు. అంటే ప్రెసెంట్ అయితే V1 వస్తే, పాస్ట్ అయితే V2. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఆ క్వశ్చన్లో ఎర్రర్ ఉంది చెప్తారు, ఏంటది చెప్పాలండి. అది కరెక్ట్ చేసుకోండి. యాక్చువల్గా అక్కడికి ఏం రావాలండి, ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఏముంది సో దట్ వచ్చిందా? సో దట్ వెంటనే ఏం రావాలి మనకి పర్పస్. ఇక్కడ ఏమొచ్చింది దే లెర్న్ అని వచ్చా, ఏమన్నా దే కెన్ లెర్న్, అక్కడ కెన్ యాడ్ చేసుకోండి. కెన్ యాడ్ చేయకపోతే అది గ్రామటికల్ గా కరెక్ట్ కాదండి. ఓకేనా? ఇది మీకు ఆన్సర్ ఈ ఇచ్చి ఉంటారు, బట్ ఈ అవ్వాలంటే ఆ స్టేట్మెంట్ కరెక్ట్ గా ఉండాలి. అక్కడ ఖచ్చితంగా ఏమి ఉండాలి మోడల్ వెబ్ ఉండాలండి. జనరల్ గా మనకి సో దట్ తర్వాత ఏం యూజ్ చేస్తాము మోడల్ వెబ్ యూజ్ చేస్తాం. గుర్తుపెట్టి ఇలా అది గుర్తుపెట్టుకుంటారా? చెప్పండి, మోడల్ వెబ్ తర్వాత ఏం యూజ్ చేస్తుంది? సో దట్ తర్వాత ఏం యూజ్ చేస్తాం మనం మోడల్ వెబ్. దేనికోసం యూజ్ చేస్తాం సో దట్ అనేది? పర్పస్. ఇది గుర్తుంటుంది కదా అందరికి? వెరీ గుడ్, రైట్. మరి నెక్స్ట్ వన్ చేద్దామా? అందరికి ఇది ఓకేనా లాజిక్? రైట్. ఒకవేళ ఇదే ఇక్కడ మనకి ఎవ్రీ ఇయర్ దిస్ ఐటీ కంపెనీ కండక్టెడ్ వచ్చింది అనుకోండి, కండక్టెడ్, అప్పుడు ఏం తీసుకుంటారండి? కండక్టెడ్ వస్తే అప్పుడు ఇక్కడ కుడ్ ఏం తీసుకుంటారు? కుడ్. కాన్సెప్ట్ ఓకే కదా? రైట్. నెక్స్ట్ వన్ చేద్దాం, చూడండి. చెప్పండి, అకార్డింగ్ టు, అది అండర్లైన్ చేసుకోండి. నార్మల్గా ఏమొస్తుంది మనకి అకార్డింగ్ తర్వాత ఏమొస్తుందండి టు, మీకు ఆల్రెడీ తెలిసిందే, బట్ ఒకసారి రివిజన్ చేసుకోండి. ఓకేనా? అకార్డింగ్ తర్వాత ఏమవ్వాలి టు, అకార్డింగ్ టు. ఓకేనా? అది ఇలా వచ్చింది అనుకోండి, ఇన్ అకార్డెన్స్ వచ్చింది అనుకోండి, అందరు చెప్పాలి వెరీ గుడ్, రైట్. విత్, ఇది మీ మైండ్ లో ఫిక్స్ అయిపోవాలన్నమాట. ఓకేనా? అకార్డింగ్ వస్తే టు రావాలి, అదే ఇన్ అకార్డెన్స్ వస్తే విత్ రావాలి. ఓకేనా? స్ట్రైట్ అవే మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు చేసేయండి, మరి ఏమైద్దాం ఆన్సర్ చెప్పండి మీరే. బీనా? షోరా? ఎందుకు దేర్ ఈజ్ రాకూడదు, ఏం రావాలి దేర్ ఆర్. ఎందుకు? ఇక్కడ ఎవరున్నారు మనకి యూజర్స్, కాబట్టి ఏం రావాలి దేర్ ఆర్ మోర్ యూజర్స్. అర్థమైందా? అలా కాకుండా ఇలా వచ్చింది అనుకోండి, దేర్ డాష్ ఏ యూజర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం రావాలండి ఈజ్. ఏం రావాలి ఈజ్. అంటే ఇక్కడ మనకి యూజర్ వస్తే దేర్ ఈజ్ ఏ యూజర్, యూజర్స్ వస్తే దేర్ ఆర్ యూజర్స్. అర్థమైందా? అంటే దేర్ తర్వాత సింగులర్ వస్తే ఈజ్, ప్లూరల్ వస్తే ఆర్. కాన్సెప్ట్ ఓకే కదా? దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమి లేదు కదండి, సింపులే కదా? రైట్. నెక్స్ట్ వన్ చేద్దామా? మీకు ఇంకా కాన్సెప్ట్ అనేది కావాలంటే దీన్ని ఏమంటామంటే డమ్మీ సబ్జెక్ట్స్ అంటారండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి అక్కడ. ఓకేనా? ఏమంటాం వీటిని? డమ్మీ సబ్జెక్ట్స్ అంటాం. లేదంటే వీటిని ఏమంటారంటే ఇంట్రడక్టరీ సబ్జెక్ట్స్. ఏమంటారు? ఇంట్రడక్టరీ సబ్జెక్ట్స్.
సీజీఎల్ ఎవరైనా మీరు సీజీఎల్ కానీ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, మీకు ఇంపార్టెంట్ అండి. ఓకేనా, వీటిపైన మీకు క్వశ్చన్స్ ఉంటాయి సీజీఎల్లో. ఓకే, ఎవరైనా సైమల్టేనియస్గా ప్రిపేర్ అయితే వాళ్ళ కోసం చెప్తున్నా. ఓకేనా, ఓకే, నీ కాన్సెప్ట్ దేర్ ఈజ్ దేర్ ఆర్. ఓకేనా, వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చేద్దామా. నెక్స్ట్ మనకి ఏమున్నాయి, క్లోజ్ టెస్ట్ ఈజీగా ఉందా లేదండి, చేశారా మరి. అచ్చా మనకి ఏమన్నా, ద యునైటెడ్ నేషన్స్ కండక్టెడ్ ఏ డాష్ ఆన్. ఇక్కడ మనకి క్లూ ఏంటంటే ఆన్ అండ్ క్లూ మనకి ఏంటి ఆన్ కాబట్టి మనకి ఏం రావాలి, షూర్ ఎ స్టడీ ఆన్, ఈజీనే కదా. ఇంకా పాసిబిలిటీ ఏమైనా ఉన్నాయి అక్కడ, ఒకవేళ ఆర్టికల్ యాన్ ఉంది అనుకోండి, ఆర్టికల్ యాన్ ఏం రావచ్చు, ఎక్స్పెరిమెంట్. అర్థమైందా, అక్కడ మనకి ఆర్టికల్, అక్కడ స్టడీ కాకుండా ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇంకేమైనా పాసిబిలిటీస్ ఏమనొచ్చు, సర్వే ఏమనొచ్చు అనొచ్చు, లేదు సర్వే, అది కూడా నోట్ చేసుకోండి. సర్వే అనొచ్చు, స్టడీ అనొచ్చు, ఇంకా ఇంకేమైనా ఉన్నాయి అలాంటి వర్డ్స్, అది గుర్తుపెట్టుకో. ఓకేనా, నెక్స్ట్ వన్ చేద్దామా. దీనికి ఎక్స్ప్లెనేషన్ కావాలండి, సర్వే కండక్ట్ చేస్తారండి. ఒక దానిలో చెప్పేది ఏం లేదు. ఒక లేదంటే స్టడీ కండక్ట్ చేస్తారు. ఓకేనా, ఆర్టికల్ ఏ కూడా వచ్చింది కాబట్టి సింపుల్, ఇంకా అర్థం కాని మీనింగ్స్ ఏమి లేవు కదా. నెక్స్ట్ వన్, సెవెంత్ వన్ చెప్తారా. ఆన్ ద నేచురల్ డిజాస్టర్స్, అక్కడ దట్ అనేది ఎందుకు వచ్చిందో అబ్జర్వ్ చేయండి. నేచురల్ డిజాస్టర్స్ దట్ అక్కర్డ్ డాష్ 1975 టు వచ్చిందా, మనకి ఏమొచ్చింది ఇక్కడ టూతో ఏం రావాలి, వెరీ గుడ్, ఏం రావాలి, ఫ్రమ్. అవునా కదా, మనకి ఇక్కడ ఫ్రమ్తో రావాల్సిన పేర్స్ ఏంటి రాసుకోండి, మీకు తెలిస్తే ఓకే, లేదంటే ఫ్రమ్తో రావాల్సిన ఏంటి, టూ ఒకటి, ఇంకోటి ఏంటి టిల్ రాసుకోండి. ఫ్రమ్తో మనకి ఏం రావాలి, టూ ఒకటి, టిల్ ఒకటి. ఫ్రమ్ టు అంటాము, ఫ్రమ్ టిల్ అంటాం. ఓకేనా, దట్స్ వాట్, ఫ్రమ్ టు, ఫ్రమ్ టిల్. కాబట్టి ఇక్కడ ఆబ్వియస్గా మనకి ఇంకేం లేవు కాబట్టి ఏమొస్తుంది, రైట్, ఫ్రమ్ ఏమొస్తుంది, సారీ ఫ్రమ్ ఏమొస్తుంది, టూ లేదా, సారీ ఫ్రమ్ ఆల్రెడీ టూ ఇచ్చాడు కాబట్టి ఫ్రమ్ రావాలి. ఓకేనా, అందరికి అర్థమైంది. ఫ్రమ్తో ఏం రావాలి, టూ ఇంకా టిల్, ఆ రెండు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చేద్దామా. చెప్పండి ఏం రావాలి, ఎయిత్ వన్. దే రిపోర్ట్ సెడ్ దట్ ద డాష్ ఆఫ్ నేచురల్ డిజాస్టర్స్ హ్యాస్ ఇంక్రీజ్డ్, వెరీ గుడ్, ద నెంబర్ ఆఫ్. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ హ్యాస్ ఉందా, హ్యాస్ అండర్లైన్ చేసుకోండి, హ్యాస్ ఇంక్రీజ్, అది మీకు క్లూ అండి. హ్యాస్ ఇంక్రీజ్ అనేది క్లూ. ఓకేనా, అక్కడ అలా కాకుండా హ్యావ్ వచ్చింది అనుకోండి, సేమ్ హ్యావ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు ఏం రావాలి చెప్పండి. ఇక్కడ దా ప్లేస్ ఏముండాలి, ఏ, అప్పుడు ఏమైంది, ఏ నెంబర్ ఆఫ్, ఏమైంది ఏ నెంబర్. కాన్సెప్ట్ అర్థమైందండి. అక్కడ మీకు ఆ పాయింట్ నోట్గా చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. రైట్, అదేంటంటే మీకు ఎప్పుడైనా సరే ఏ నెంబర్ ఆఫ్ వచ్చింది అనుకోండి, ఏంటది అందరు చెప్పాలి, ఏంటది ఏ నెంబర్ ఆఫ్. ఏ నెంబర్ ఆఫ్ వస్తే మీకు రావాల్సిన వర్బ్ ఏంటండి, ప్లూరల్ వర్బ్. ఏం రావాలి, ప్లూరల్ వర్బ్ రావాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అదే మీకు దా నెంబర్ ఆఫ్ వచ్చింది అనుకోండి, ఏం రావాలి, సింగులర్ వర్బ్. ఇది నోట్ చేసుకోండి. ఓకేనా, మీకు తెలిస్తే ఓకేనండి, స్కిప్ చేయొచ్చు, తెలియని వాళ్ళు మాత్రం కంపల్సరీ నోట్ చేసుకోవాలి. ఓకేనా, చెప్పండి ఏ నెంబర్ ఆఫ్ వస్తే మనకి ఏం రావాలి, ప్లూరల్ నౌన్ రావాలి. అదే దా నెంబర్ ఆఫ్ వస్తే ఏం రావాలి, సింగులర్ వెర్బ్ రావాలి. వెర్బ్ అండ్ నౌన్ కాదు, వెర్బ్. ఓకేనా, ఈ కాన్సెప్ట్ ఎందుకు ఏంటి అనేది రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఏ, ఇక్కడ ఏమొచ్చింది దా, అది రీజన్ అండి. అర్థమైందా, ఇక్కడ ప్లూరల్ ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఏ, ఇక్కడ సింగులర్ ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ దా. ఓకేనా, నెక్స్ట్ వన్ చేద్దాం. ఇదంతా చేశారు, మనకి యాజ్ ఉందా, హ్యావ్ ఉందా, హ్యాస్. కాబట్టి మనకి ఏమొచ్చింది దా, దానికంటే ముందే వచ్చింది దా వచ్చింది కదా, కాబట్టి దా నెంబర్ ఆఫ్. ఓకేనా, రైట్, చెప్పండి నెక్స్ట్ వన్ చెప్పండి. రైట్, నైన్త్ వన్. ఇంక్రీజ్ ట్రెమెండస్లీ డాష్, చెప్పండి అడిగిన వాళ్ళు షోరా. మనకి లాజిక్ ఏంటంటే మనకి ఏమొచ్చింది, ఇంక్రీజ్ ట్రెమెండస్లీ అయిందా, స్టేట్మెంట్ అయిపోయిందా, కంప్లీట్ అయిపోయిందా. తర్వాత మనకి ఏమొచ్చింది, వీ మనకి ఏంటి సబ్జెక్ట్, వీ మనకి ఏంటి సబ్జెక్ట్. డూ నాట్ రెస్పెక్ట్ మనకి ఏంటి వర్బ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ స్టార్ట్ అయిందంటే దానికంటే ముందే ఉండాలి కంజంక్షన్. ఏముండాలి, ఈ పాయింట్ మనం చాలాసార్లు డిస్కస్ చేసామా లేదా. ఇప్పుడు మనం ఏం వెతకాలంటే ఆప్షన్లో ఫస్ట్ కంజంక్షన్స్ వెతకాలి. సో కంజంక్షన్కి ఏమున్నాయి, దేర్ ఫోర్, బికాజ్, అకార్డింగ్లీ రాదు కదా, సింప్లీ రాదు కదా, ఎలిమినేట్ చేశాను. సో మనకి ఏముంది ఇక్కడ, దేర్ ఫోర్, బికాజ్, దట్. దేర్ ఫోర్ తర్వాత మనకి ఏమొస్తుంది, రిజల్ట్. ఏమొస్తుంది, రిజల్ట్. అవునా కాదా. మరి బికాజ్ తర్వాత ఏమొస్తుంది, కాజ్. ఏమొస్తుంది, కాజ్. మరి సో దట్ తర్వాత ఏమొస్తుంది, సో దట్. ఇంతకుముందు చెప్పుకున్నా, సో దట్ పర్పస్. సో దట్ అయితే పర్పస్. నార్మల్గా సో దట్ అయితే హీ ఈజ్ సో వీక్ దట్ హీ కెనాట్ వాక్. దట్ హీ కెనాట్ వాక్ అనేది ఏంటి, హీ ఈజ్ సో వీక్ అనేది రీజన్. హీ కెనాట్ వాక్ అనేది ఏంటి, రిజల్ట్. ఓకేనా, హీ ఈజ్ సో వీక్ అనేది ఏంటి, రీజన్. దానివల్ల నడవలేకపోతున్నాడు ఏంటి, రిజల్ట్. కాబట్టి దట్ తర్వాత మనకి ఏం రావచ్చు, పర్పస్ రావచ్చు, ఇంకేం రావచ్చు, రిజల్ట్ రావచ్చు. అవునా కాదండి. కాబట్టి మనకి అది వచ్చే దట్ వచ్చే ఛాన్స్ ఉందా. ఇక్కడ మనం ఏం చెప్పాలి చూడండి, ఇక్కడ నేచురల్ డిజాస్టర్స్ అనేవి ఎందుకు వస్తాయని చెప్పాలి వద్దా. అందరూ అబ్జర్వ్ చేశారండి, ఇక్కడ ఏముంది, డు నాట్ రెస్పెక్ట్ ద ఎన్విరాన్మెంట్. ఓకేనా, సో నేచురల్ డిజాస్టర్స్ అనేవి ఏమైనాయి, ఇంక్రీజ్ అయ్యాయి. ఎందుకు ఇంక్రీజ్ అయ్యాయి, నేచురల్ డిజాస్టర్స్ అనేవి ఎందుకు ఇంక్రీజ్ అయ్యాయి,
వీ డు నాట్ రెస్పెక్ట్ ద ఎన్విరాన్మెంట్. మనం ఎన్విరాన్మెంట్ని రెస్పెక్ట్ చేయట్లేదు కాబట్టి నేచురల్ డిజాస్టర్స్ ఎక్కువయ్యాయి. మనం చెప్పేది ఏంటి? కాజా ఎఫెక్టా? కాజ్. రీజనా రిజల్టా? రీజన్. మరి రీజన్ గురించి చెప్పేది ఏముంది అక్కడ? బికాస్. అందరికి అర్థమైందా ఇది ఎందుకు చేసాము? దట్స్ ఇట్, రైట్? బికాస్. ఓకేనా? ఇక్కడే ఒక పాయింట్ రాసుకోండి. మీకు ఎప్పుడైనా సరే యాజ్ కానీ ఇంకోటి ఏంటి, బికాస్ కానీ ఇంకోటి ఏంటి, సిన్స్, వీటన్నిటితో ఏమొస్తుంది నెక్స్ట్? కాజ్. ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేసామా లేదా? యాజ్ కానీ, బికాస్ కానీ, సిన్స్ కానీ, వీటన్నిటి తర్వాత మనకి ఏం రావాలి? కాజ్ రావాలి, లేదంటే రీజన్ రావాలి. ఓకేనా? యాజ్, బికాజ్, సిన్స్ అయిపోయింది, రాశారా? అలా కాకుండా ఇవి వచ్చాయి అనుకోండి. సో ఏంటది? సో కానీ, లేదంటే లీడ్స్ టు కానీ, లేదంటే రిజల్ట్స్ ఇన్ కానీ, వీటి తర్వాత ఏం రావాలి చెప్పాలి? రిజల్టా రీజనా? రిజల్ట్ రావాలి. ఇది కూడా తెలియకపోతే నోట్ చేసుకుని. ఓకేనా? మనకి రిజల్ట్ ఇన్ కానీ అని కానీ, లీడ్స్ టు అని కానీ, లేదంటే సో అని కానీ వస్తే ఏం రావాలి? నెక్స్ట్ రిజల్ట్ రావాలి. ఓకేనా? మరి ఓయింగ్ టు, డ్యూ టు వస్తే రాసుకున్నారా? ఏంటి వర్డ్స్? ఓయింగ్ టు, డ్యూ టు అందరు చెప్పాలి. ఓయింగ్ టు, డ్యూ టు వస్తే నెక్స్ట్ ఏం రావాలి? రీజనా రిజల్టా? రీజనే. ఇది కూడా రాసుకోండి. అందరికి అర్థమవుతుందండి. మరి ఇంకేం లేదండి, ఎగ్జామినేషన్లో మనకి అక్కడికి వెళ్ళి ఆలోచించకూడదు. ఓకేనా? అక్కడికి వెళ్ళి డ్యూ టు కరెక్ట్గా ఉందా లేదా, సో కరెక్ట్గా ఉందా లేదా అక్కడ ఆలోచించకూడదు, రైట్? మనం చదువుతుంటేనే ఆటోమేటిక్ అలవాటు అయిపోవాలి మనకు. సో తర్వాత రిజల్ట్ రావాలి, ఉందా లేదా. ఓకేనా? డ్యూ టు తర్వాత రీజన్ రావాలి, ఉందా లేదా, అవి ఆటోమేటిక్గా జరిగిపోవాలి. ఓకేనా? చెప్పండి. సో తర్వాత మనకి ఏం రావాలి? సో రిజల్ట్. యాజ్ ఎ రిజల్ట్ అన్నా చెప్పాలి. యాజ్ ఎ రిజల్ట్ తర్వాత ఏం రావాలి? రీజన్ అయినా? రీజనా రిజల్టా? రిజల్టా? మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తానా? మీరు ఎంత కన్ఫ్యూజ్ అయినా క్లాస్లోనే కన్ఫ్యూజ్ అవ్వాలని, అర్థమైందా? ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళాక కన్ఫ్యూజ్ అవ్వకూడదు, రైట్? కొన్నిసార్లు మనకి ఏం జరిగిందంటే జస్ట్ 2 ఆప్షన్స్ మిగులుతాయండి. ఓకేనా? 2 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేయగలిగితే మనకి ఈజీగా స్కోర్ చేయొచ్చు. అలాంటివి ఏం చేస్తాం మనం? కాన్ఫిడెన్స్ లేక వదిలేసి వస్తాం. అవునా కదా? అలా జరగకూడదంటే మీరు క్లాస్లోనే బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? చెప్పండి. మనకి రిజల్ట్ ఇన్ వస్తే వెంటనే ఏం రావాలి? రిజల్ట్ ఇన్ వచ్చాక రిజల్ట్ అయినా షోరా? అదే యాజ్ వస్తే? యాజ్ వస్తే కాజ్, లేదంటే రీజన్. బికాజ్ వస్తే కాజ్ లేదా రీజన్. గుర్తుండే కదా ఇవన్నీ కూడా. డ్యూ టు వస్తే రీజన్. ఓకేనా? గుర్తుండే కదా. దేర్ ఫోర్ వస్తే నెక్స్ట్ ఏం రావాలి? రిజల్ట్ రావాలి. ఏం రావాలి? రిజల్ట్. హెన్స్ వస్తే రిజల్టే. ఓకేనా? దస్ వస్తే రిజల్టే. వెరీ గుడ్, రైట్? నెక్స్ట్ చూడండి మనకి ఏముందో. 10th వన్ చెప్పండి. డు నాట్ రెస్పెక్ట్ ద ఎన్విరాన్మెంట్ అండ్ డాష్ అన్సేఫ్ సిటీస్. ఏం చేస్తామండి? సిటీస్ని ఏం చేస్తాము? బిల్డే కన్స్ట్రక్టా? సిటీస్ని కన్స్ట్రక్ట్ అనకూడదండి, బిల్డే అనాలి. అర్థమైందా? అదే బిల్డింగ్స్ ఏం చేయొచ్చు? 2 అనొచ్చాయండి. బిల్డింగ్స్ని బిల్డ్ చేయొచ్చు, లేదంటే కన్స్ట్రక్ట్ చేయొచ్చు. బట్ సిటీస్ని ఏం చేస్తాము? బిల్డ్ చేస్తాం, కన్స్ట్రక్ట్ అనకూడదు. ఓకేనా? సో ఇది చేశారా మరి అందరు కూడా? వీటిని, ఈ కాన్సెప్ట్ ఏమంటామంటే మనం న్యూయన్స్ అంటామండి. ఏమంటాము? న్యూయన్స్. న్యూయన్స్ అంటే మనకి ఏంటంటే వేరియేషన్, అంటే ఒక వర్డ్ యూజ్ చేయడంలో ఉన్న స్లైట్ వేరియేషన్స్. అర్థమైందా? దట్స్ వాట్, రైట్? మనకి హోము, హౌస్ 2 సేమా కాదండి? హోమ్ అన్నా హౌస్ అన్నా 2 సేమా కాదా? ఇప్పుడు ఏమని యూజ్ చేయాలి? హోమ్ ఎప్పుడు యూజ్ చేయాలి? హౌస్ ఎప్పుడు యూజ్ చేయాలి? హోమ్ ఎప్పుడు యూజ్ చేయాలి? హౌస్ ఎప్పుడు యూజ్ చేయాలి? బిల్డింగ్ అనే సెన్స్లో ఏం యూజ్ చేయాలి? హౌస్. రిలేషన్షిప్స్ గురించి చెప్పేటప్పుడు ఏమనాలి? అది లాజిక్. అందరికి అర్థమైందా? అంటే 2 సేమ్ అయినప్పటికీ వాటిలో చిన్న వేరియేషన్ ఉందా లేదా, దాన్ని ఏమంటాం? న్యూయన్సెస్. ఇక్కడ బిల్డ్ అన్నా కన్స్ట్రక్ట్ అన్నా 2 సేమే కావచ్చు అండి. బట్ సిటీస్ మనం ఏం చేయము? కన్స్ట్రక్ట్ చేయము. ఏం చేస్తాము? బిల్డ్ చేస్తాం. ఓకేనా? ఇది రైట్. మరి క్లోజ్ టెస్ట్ ఈజీ అనిపించిందా, డిఫికల్ట్ అనిపించిందా? ఈరోజు ఈజీ అనిపించిందా? ఇది యాక్చువల్గా మోడరేట్ లెవెల్ అండి. ఓకేనా? ఈజీ కాదు, మోడరేట్ లెవెల్. ఓకేనా? ఇది కానీ మీరు చేయగలిగితే దట్స్ ఫైన్. ఓకేనా? నెక్స్ట్ వన్ చేద్దామా? నెక్స్ట్ మనకి ఏమున్నాయి ఇక్కడ? మనకి స్పెల్లింగ్ ఎర్రర్స్. చేశారు మరి స్పెల్లింగ్ ఎర్రర్స్. పీపుల్ వెంట్ క్రేజీ అనొచ్చాను కూడా, వెంట క్రేజీ అనొచ్చా? క్రేజీ. వెన్ ద మ్యూజిషియన్, మీకు రాసుకుని అక్కడ అది నోట్ అని రాసుకోండి. నార్మల్గా మీకు వెంట అనేది ఏంటి? వెర్బా, యాడ్ వెర్బా? వెంట వెర్బ్ కదా. వెర్బ్ని ఏది మోడిఫై చేయాలి? కానీ క్రేజీ అనేది ఏంటి? యాడ్జెక్టివ్. క్రేజీ అనేది ఏంటి? యాడ్జెక్టివ్. రాసుకోండి. నార్మల్గా వెర్బ్ వస్తే ఏం రావాలి? యాడ్ వెర్బ్ రావాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది మనకి? యాడ్జెక్టివ్. అది గో క్రేజీ అనే ఫ్రేజ్ రాసుకోండి. గో క్రేజీ అంటాం, గో క్రేజీ అంటామా, గో క్రేజీలీ అంటామా?
గో క్రేజీ అది రాసుకోండి, అది ఫ్రేజ్ అండ్ అందుకని ఇక్కడ మనకి ఏమొచ్చింది వెంట క్రేజీ. మరి ఇంకేం లేదు, ఇంకోసారి వెంట తర్వాత యాడ్జెక్టివ్ వచ్చింది అనుకోండి, హీ వెంట క్విక్కా వెంట క్విక్లీనా చెప్పాలండి. ఇదే పీపుల్ వెంట క్విక్లీనా పీపుల్ వెంట క్విక్కా క్విక్లీ రావాలి. అందరికి అర్థమైందా? ఇంకోసారి మిస్టేక్ చేయకూడదు. ఇక్కడైతే క్రేజీ ఓకే దట్స్ ఫైన్, ఎందుకంటే గో క్రేజీ అనే ఫ్రేజ్ ఉంది కాబట్టి. బట్ ప్రతిసారి అక్కడ యాడ్జెక్టివ్ రాదండి, ఏమొస్తుంది యాడ్వర్బ్ రావాలి. ఏం రావాలి యాడ్వర్బ్. దే వెంట్ క్విక్లీ అంటాం కానీ దే వెంట్ క్విక్ అనకూడదు, ఓకేనా? అది మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో క్రేజీ వెన్ ద మ్యూజిషియన్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్, ఓకేనా? టుక్ టు ద స్టేజింగ్ స్టేజా టుక్ టు ద స్టేజ్ ఉంటుంది కానీ స్టేజింగ్ అనకూడదు, కాబట్టి మనకి ఏం రావాలి జస్ట్ స్టేజ్, ఓకేనా? అక్కడ ఒక ఫ్రేజల్ వర్బ్ ఉంది కదా, అది రాసుకోండి బెల్ట్ అవుట్. ఇది మీకు చాలాసార్లు అడిగాడండి ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్, బెల్ట్ అవుట్. మీకు కొన్నిసార్లు మనకి ఫ్రేజల్ వర్బ్ ఇంపార్టెంట్ అని చెప్తాం కదా, అవి నోట్ చేసుకోండి కంపల్సరీ, ఓకేనా? చెప్తారు ఎవరైనా చెప్తారు బెల్ట్ అవుట్ అంటే ఏంటో? సింగ్ లౌడ్లీ రాసుకోండి, సింగ్ లౌడ్లీ గుర్తుపెట్టి. బెల్ట్ అవుట్, బెల్ట్ అవుట్ అంటే సింగ్ లౌడ్లీ. ఇది మీకు డైరెక్ట్ క్వశ్చన్ అండి, డైరెక్ట్ క్వశ్చన్, మళ్ళీ చెప్తున్నా డైరెక్ట్ క్వశ్చన్. డైరెక్ట్ గా ఫ్రేజల్ వర్బ్ ఇచ్చి అది కరెక్ట్ గా యూజ్ చేసాడా లేదని అడిగేస్తాడు, ఓకేనా? కాబట్టి అక్కడ మీనింగ్ ఏంటండి బెల్ట్ అవుట్ అంటే మీనింగ్ ఏంటి? సింగ్ లౌడ్లీ. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? రైట్. సో ఆన్సర్ ఏమైంది మనకి? సో ఆబ్వియస్ గా సి ఇస్ ద ఆన్సర్, ఓకేనా? నెక్స్ట్ వన్ చేద్దామా? చెప్పండి. రైట్, ఇక్కడ మనకి ఏముంది? ఇక్కడ కపుల్స్. ఈజీనే కదా. ఎగ్జామినేషన్ ఎంత టెన్షన్గా ఉన్నప్పటికీ అలాంటి చిన్న చిన్న స్పెల్లింగ్స్ మిస్ కాకూడదు. కొన్నిసార్లు మనం ఓవర్లుక్లో ఏం చేస్తామంటే దాన్ని స్కిప్ చేసి వెళ్ళిపోతామని, అలా జరగకూడదు, ఓకే? ఎంత టెన్షన్గా ఉన్నప్పటికీ స్పెల్లింగ్ రాంగ్ ఉందంటే మీరు ఐడెంటిఫై చేయగలగాలి, ఓకేనా? రైట్. సో డెలిబరేట్ అంటే ఏంటి? ఇంటెన్షనల్. డెలిబరేట్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటెన్షనల్. కావాలని చేసి దాన్ని ఏమంటాం? డెలిబరేట్ అంటాం. ఇంటెన్షనల్, ఇంటెన్షనల్, ఓకేనా? ఇక్కడ ఒక వర్డ్ చెప్తా, ఆ వర్డ్ మీనింగ్ మీరు చెప్పాలి, ఓకేనా? ఆ వర్డ్ మనకి ఏంటంటే అడ్వర్టెంట్. ఏంటో వర్డ్? అడ్వర్టెంట్. విన్నారా? అడ్వర్టెంట్ అంటే ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్? ఇంటెన్షనల్ రాసుకోండి. అడ్వర్టెంట్ అంటే ఇంటెన్షనల్. మనకి ఎగ్జామినేషన్ ఏమొస్తుందంటే ఇన్అడ్వర్టెంట్లీ. ఏమొస్తుంది? ఇన్అడ్వర్టెంట్లీ అంటే మీనింగ్ ఏంటి? అన్ఇంటెన్షనల్లీ. అది మీకు తెలియాలి. అందరికి అర్థమైందా? చెప్పండి. డెలిబరేట్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటెన్షనల్, ఇంటెన్షనల్, ఇంటెన్షనల్. దాన్ని మనం ఏం చెప్పొచ్చు? అడ్వర్టెంట్. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి చేస్తున్నారంటే అది ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్? అలా గుర్తుపెట్టుకోరు. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి చేస్తున్నారు. అది ఇన్అడ్వర్టెంట్ అంటే ఏంటి? గుర్తుంటుందా వర్డ్? రైట్. దాన్ని యాక్సిడెంట్లీ అని కూడా అంటారండి. యాక్సిడెంట్ గా జరిగితే దాన్ని ఏమంటాము? ఇన్అడ్వర్టెంట్లీ అంటారు, ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ వన్ చేద్దాము. చెప్పండి మరి ఇది. ఆన్ 2 consecutive nights the 2 greatest icons. అక్కడ ఏమి ఉండకూడదు? ఈ ఉండకూడదు. ఉంటే అల్లు అర్జున్ ఫీల్ అవుతారండి, అవునా కదా? రైట్. ఐకాన్స్, ఐకాన్కి ఈ ఉండాలి, ఉండకూడదు, ఈ ఉండకూడదు, జస్ట్ ఐకాన్ ఎస్, ఓకేనా? ఐకాన్స్. ఐకాన్ స్టార్ అని ఎందుకు పెట్టారండి? రైట్. తెలీదా? నాకు తెలియదండి, ఓకేనా? సి అక్కడ అన్ప్రెసిడెంట్ ఉంది కదా, అన్ప్రెసిడెంట్ అది అండర్లైన్ చేసుకోండి, రైట్? సి మనకి ప్రెసిడెంటెడ్ అంటే ఏంటి? ప్రెసిడెంటెడ్, ప్రెసిడెంట్ రాస్తాం చూడండి. హ్యాపెండ్ బిఫోర్, హ్యాపెండ్ బిఫోర్. ఇంతకు ముందు జరిగితే దాన్ని ఏమంటాము? ప్రెసిడెంటెడ్. ప్రీ అంటే ఏంటి? ముందు. ప్రీ అంటే ఏంటి? ముందు. ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకు ముందు జరిగిందని. అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అన్ప్రెసిడెంటెడ్ అంటే నెవర్ హ్యాపెండ్ బిఫోర్. ప్రెసిడెంటెడ్ అంటే హ్యాపెండ్ బిఫోర్. అన్ప్రెసిడెంటెడ్ అంటే నెవర్ హ్యాపెండ్ బిఫోర్, ఓకేనా? రైట్. మనకి ఎఫెక్షన్ అంటే తెలిసిందే కదా, రైట్? అక్కడ రాసుకోండి. ఎఫెక్షన్ అంటే వెబ్ ఏమైందంటే అడోర్. ఏమైంది? అడోర్ అంటే ఏమైంది? లవ్. అక్కడ అడ్మైర్ రాసుకోండి. రాసుకుంటారు అడ్మైర్ రాసుకోండి. అడోర్ ఆర్ అడ్మైర్, లవ్, ఓకేనా? అడ్మైరేషన్ అంటాం కదా, ఆరాధన అంటారు తెలుగులో, ఓకేనా? అడ్మైరేషన్, ఓకే? రైట్. సో ఎఫెక్షన్, అడోర్, అడ్మైర్ అనేది మీనింగ్ ఏమొస్తుంది మనకి? షోయింగ్ లవ్, ఓకేనా? రైట్. సో అన్ప్రెసిడెంటెడ్ మీనింగ్ ఏంటండి? నెవర్ హ్యాపెండ్ బిఫోర్. వెరీ గుడ్. ప్రెసిడెంటెడ్ అంటే ఒక నెక్స్ట్ ఉంది. వీఆర్ సో బిజీ లుకింగ్ ఎట్. చూడండి ఏముంది? సో వచ్చిందా? నెక్స్ట్ ఏమొచ్చింది? దట్. ఏమొచ్చింది? అబ్జర్వ్ చేశారు మధ్యలో ఏమొచ్చింది చూడండి? బిజీ. బిజీ మనకి ఏంటి? యాడ్జెక్టివ్. సరిపోయిందా లేదా? అది నోట్ చేయండి, ఓకేనా? సో బిజీ లుకింగ్ ఎట్. మీడియోక్రిటీ అంటే మీనింగ్ ఏంటండి? బెస్టా యావరేజా? యావరేజ్ రాసుకోండి. యావరేజ్ పెర్ఫార్మెన్స్ ఏమంటామంటే మీడియోక్రిటీ అంటామండి, ఓకేనా? యావరేజ్ స్కిల్ సెట్ ఉన్న ఏమంటాము? మీడియోక్రిటీ, ఓకేనా? అది మనకు అందరికీ తెలియాలి, ఓకే? మీడియోక్రిటీ, యావరేజ్. యావరేజ్ అటు హై కాదు ఇటు లో కాదండి, యావరేజ్, ఓకేనా? దట్ వెన్ ఏ ట్రూలీ అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ స్టేర్స్ అస్ ఇన్ ద ఫేస్ వి రిసార్ట్ టు. అది అండర్లైన్ చేసుకోండి.
నార్మల్గా మనకి ఏమొస్తుందంటే రిసార్ట్ టు వస్తుందండి. ఏమొస్తుంది? రిసార్ట్ టు. ఓకేనా? రిసార్ట్ టు అంటే మనకి ఏమైంది చెప్తారా? గెస్ట్ చేస్తారు. కరెక్ట్ కాదు అది. నార్మల్గా రిసార్ట్ అంటే మనకి ఉంటుంది కదా రిసార్ట్స్ ప్లేస్, అది కాదు. ఇక్కడ రిసార్ట్ అంటే మీనింగ్ ఏంటి? రాసుకో, ఇన్క్లైన్. మీనింగ్ ఏంటి? ఇన్క్లైన్. ఇన్క్లైన్ టు టేక్ సంథింగ్. రిసార్ట్ టు అంటే టేక్ దట్ కో, లేదంటే ఇంకోటి రాసుకోండి అక్కడే, టేక్ ఏ కోర్స్, అంటే చూజ్ ఏ మెథడ్ అని కూడా రాసుకోండి. చూజ్ ఏ మెథడ్. ఏదైనా మెథడ్, ఒక మెథడ్ ని చూజ్ చేసుకుంటే ఏమంటామంటే రిసార్ట్ టు అంటాం. రైట్? సపోజ్ ఎలా ఉందనుకో, రైట్, దే రిసార్ట్ టు వైలెన్స్. ఏమంటాము? దే రిసార్ట్ టు వైలెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళు దేన్ని చూజ్ చేసుకున్నారు? వైలెన్స్ ని చూజ్ చేసుకున్నారు. అర్థమైందా? దే రిసార్ట్ టు వైలెన్స్ అంటే మీనింగ్ ఏంటి? దే చోజ్ వైలెన్స్. కాన్సెప్ట్ ఓకేనా? ఇది గుర్తుంటుందా అందరికి? చెప్పండి. రిసార్ట్ తర్వాత మీకు ప్రిపోజిషన్ ఏం రావాలి? టు రావాలి. ఇది మైండ్ లో ఫిక్స్ అయిపోయింది, బై హార్ట్ చేసాను. ఓకేనా? రిసార్ట్ తర్వాత మనకి ఏం రావాలి? టు. దాని మీనింగ్ ఏంటంటే దే చూజ్ అనే సెన్స్ వస్తుంది. ఓకేనా? లేదా నేను రావచ్చు ఇన్క్లైన్ అని రావచ్చు. నార్మల్ మీనింగ్ ఏంటి? ఇన్క్లైన్. అంటే మనకి నార్మల్ గుర్తున్నా ఏం గుర్తుపెట్టుకుంటారు? చూజ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో రిసార్ట్ టు ద సేమ్ టర్మ్స్ ఆఫ్ ప్రైజ్ అనొచ్చా అనకూడదా? ఇక్కడ మనకి మనం అబ్జర్వ్ చేస్తుంది మనకి ఏంటి? వర్డ్సే కదా. వర్డ్స్ చూద్దాం ఏమున్నాయి ఇక్కడ. మిడియోక్రిటీ, అది స్పెల్లింగ్ ఓకేనా? అది మిడియోక్రిటీ కరెక్టే. అచీవ్మెంట్ ఓకేనా? నెక్స్ట్ మనకి రిసార్ట్ ఓకేనా? సో ఆన్సర్ ఏమైంది? ఓకేనా? ఇది మనం ఆన్సర్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం, ఎందుకంటే అన్ని కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటాం. ఓకేనా? బట్ స్టిల్ ఆన్సర్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ పని చేద్దామా? రైట్, ఈరోజు సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ చాలా ఈజీగా ఉందా లేదా చెప్పాలా? అవసరం లేదు కదా. ఎవరైనా ఇది మిస్టేక్ చేశారా? చేశారా? కాకపోతే ఒక చిన్న మిస్టేక్ చేసే పాసిబిలిటీ ఉందండి. ఎక్కడో చెప్తాను చూడండి. రైట్, ఎక్కడంటే మనకి రైట్ ఇది ఉంది కదా, ద రూస్టర్ దట్ హ్యాడ్ బీన్ డిఫీటెడ్ సడన్లీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ టు బి ద అన్ఛాలెంజ్. ఎక్కడ పెట్టారండి సి అనేది? సి అనేది ఎక్కడ పెట్టారు? ఇది షూరా? సెకండ్ అన్నారు కదా. చాలా మంది కొంతమంది ఏం చేస్తారండి, ఇది సెకండ్ స్టేట్మెంట్ గా తీసుకుంటారండి. సెకండ్ స్టేట్మెంట్ గా తీసుకోకూడదు. ఓకేనా? ఎందుకు ఏమన్నా చూడగా ద రూస్టర్ దట్ హ్యాడ్ బీన్ డిఫీటెడ్. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేసి మనకి ఏంటంటే బీన్. అబ్జర్వ్ చేసి మనకి ఏంటి? బీన్. బీన్ ఉంది కదా, అది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా చెప్పాలండి? యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? ప్యాసివ్ వాయిస్. ఇది ఏంటిది? ప్యాసివ్ వాయిస్. అంటే ఈ రూస్టర్, రూస్టర్ అంటే ఏమి లేదు, కోడేడ్. ఓకేనా? ఈ రూస్టర్ అనేది ఓడిపోయిందా ఓడించిందా? అదే అదే ఓడిపోయిందా? ఏనా బీనా? ఏ అంటే ఓడిపోవడం, బి అనేది ఓడించడం. ఓడిపోయిందా ఓడించిందా? ఏనా బీనా? ఏ అండ్ అంటే మనకి యాక్టివ్ లో చెప్పాలా ప్యాసివ్ లో చెప్పాలా? ప్యాసివ్ లోనే అక్కడ ఉన్నది కరెక్టే, అది ఓడిపోయిన కోడి. మరి ఇక్కడ ఏం చేయాలి? మరి ఎక్కడ చెప్పాలా స్టేట్మెంట్? లాస్ట్ లో ఉండాలా సెకండ్ స్టేట్మెంట్ అయి ఉండాలా? లాస్ట్ లో ఉండాలి అక్కడ. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఇది గెలిచిందేమో అని చెప్పి ఏం చేస్తారు, వెంటనే ఫస్ట్ స్టేట్మెంట్ అయిపోయిన వెంటనే ఇది తీసుకుంటారండి. అర్థమైందా? గెలిచింది కదా అని చెప్పి అలా తీసుకోకూడదు. ఓకేనా? యాక్చువల్ ఏంటిది రాసుకోండి, అక్కడ ప్యాసివ్ వాయిస్ అని రాసుకోండి. హ్యాడ్ బీన్ డిఫీటెడ్. అక్కడ హ్యాడ్ డిఫీటెడ్ అంటే ఓడించింది, అది యాక్టివ్ వాయిస్ అండి. అందుకని చాలా కేర్ఫుల్గా ఇది చేయాలి. అంటే నార్మల్గా ఓకే, పెద్ద కష్టమేం కాదండి. బట్ మనం ఏం చేస్తాం కొన్నిసార్లు ఓవర్ లుక్ లో ఏం చేస్తామంటే అక్కడ హ్యాడ్ బీన్ అబ్జర్వ్ చేయకుండా ఏమనుకుంటాం మనం, అదే ఓడించిందేమో అనుకుంటామని. బట్ అక్కడ ఏంటంటే ఓడిపోయింది కాబట్టి అది సెకండ్ స్టేట్మెంట్ గా తీసుకోకూడదు. ఓకేనా? మరి చెప్పండి, ఆర్డర్ చెప్పండి. ఫస్ట్ ఏం అవ్వాలి? టూ రూస్టర్స్ వర్ ఫైటింగ్ ఫర్ సుప్రిమసీ ఇన్ ద ఫార్మ్ యార్డ్. కాబట్టి దాంతో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? డీతో స్టార్ట్ చేద్దాం. తర్వాత ఏం అవ్వాలి చెప్పాలి. మనం ఏం తీసుకోవాలి? డి తర్వాత బి తీసుకోవాలండి. చాలా మంది ఏం చేస్తారంటే సి తీసుకుంటారు. ఎందుకంటే మనకి ఏముంది? ద రూస్టర్ దట్ హ్యాడ్ డిఫీటెడ్ అని అనుకుంటే ఏం తీసుకుంటారు? సి. అలా సి తీసుకోకూడదు. ఏం తీసుకోవాలి? బి. తర్వాత ఏం చెప్పాలి? గెలిచిన కూడా ఏం చేసింది? అరిచిందంట. ఓకేనా? ఎక్కడ అది? ఏనా? అరవడం చూసి ఏం చెప్పాలి? నెక్స్ట్ లాస్ట్కి ఏం రావాలి? మరి చేశారా అందరూ? ఇది ఓకేనా? ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఓకేనా? ఓకే కదా. బట్ మీరు మిస్టేక్ చేసేది ఎక్కడ చేస్తారు? సిలో చేస్తారండి. ఓకేనా? సిలో అక్కడ మనకి ప్యాసివ్ వాయిస్ అబ్జర్వ్ చేయలేదు అనుకోండి, మన సెకండ్ స్టేట్మెంట్ గా తీసుకునే పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఆ మిస్టేక్ మీరు చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ పని చేద్దామా? మనకి ప్యాసేజ్ లో ఎక్కడి నుంచి ఉన్నాయి క్వశ్చన్స్ చేయాల్సినవి? 20 ఏం లేవా? డైరెక్ట్ గా 27 నుంచి చూద్దాం. రైట్, చెప్పండి. ఇంజనీయస్ చెప్తారా? ఇక్కడ మీకు ఇంజనీర్స్ అనే వర్డ్ దగ్గర కొన్ని వర్డ్స్ చెప్తాం. మీకు ఆల్రెడీ చెప్పిన వర్డ్సే అయినా కానీ మళ్ళీ చెప్తాను చూడండి. ఓకేనా? ఎందుకు చెప్పండి, ఇంజనీర్స్ అంటే ఏమనుకున్నారండి? రైట్, మళ్ళీ రాస్తాను చూడండి. రైట్, కొన్ని వర్డ్స్. ఫస్ట్ వర్డ్ మనకి ఏంటంటే ఇంజనీయస్. ఏంటో వర్డ్? ఇంజనీయస్. నెక్స్ట్ ఏంటంటే మీరే చెప్పండి ఏంటది? ఇండిజినస్ స్పెల్లింగ్ ఏంటండి? ఇదేనా? ఇండిజినస్. నెక్స్ట్ ఏంటి? ఇంజెన్యూస్. ఏంటో వర్డ్?
ఇంజెన్యూస్. నెక్స్ట్ ఏంటి? ఇంజెన్యూటీ. ఏంటో వర్డ్? ఇవి రాసుకో. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం, ఓకేనా? ఎందుకంటే ఒక వర్డ్ వచ్చిందంటే ప్రతిసారి అదే వర్డ్ రావాలని లేదు కదండి. వీటిలో ఏదైనా ఇవ్వచ్చు, బట్ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏ వర్డ్ ఇచ్చినా మనం ఆన్సర్ చేసే పొజిషన్లో ఉండాలి. కాబట్టి అన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి, ఓకేనా? మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఓకేనా? ఇందులో మనకి అందరికీ తెలిసిన వర్డ్ ఏముంది? ఇండిజినస్. ఏంటో వర్డ్? ఇండిజినస్ అంటే ఏంటి? లోకల్. ఇది మనకు అందరికీ తెలిసిందే. అదంటే దీన్ని ఏమంటాం? నేటివ్. ఇండిజినస్ టెక్నాలజీ అంటాం కదా, అంటే ఏంటి? నేటివ్ టెక్నాలజీ, లోకల్ టెక్నాలజీ. ఎలా గుర్తుపెట్టుకుంటారు దీన్ని? ఇండియా జీన్స్. ఏమనుకుంటారు? ఇండియన్ జీన్స్. ఇండిజినస్ కదా, ఇండియన్ జీన్స్. సో ఇండియన్ జీన్స్ కాబట్టి మనం అంతా ఏమవుతాం? నేటివ్. జస్ట్ అలా గుర్తుపెట్టుకోవడం కోసం, ఓకేనా? ఇండిజినస్ అంటే ఏమైంది? లోకల్. నెక్స్ట్ ఏముంది? ఇంజీనియస్. ఏముంది? ఇంజీనియస్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఇక్కడ మనకి ఒక చిన్న వర్డ్, రైట్? జీనియస్. ఏంటో వర్డ్? జీనియస్. జీనియస్ స్పెల్లింగ్ ఏంటి? ఐఓయుఎస్ఆ, ఐయుఎస్ఆ? అది నోట్ చేసుకుని, ఓకేనా? చాలా మంది మనకి ఏమనిపిస్తుంది అంటే ఎగ్జామినేషన్లో ఐఓయుఎస్ ఉండాలేమో అనిపిస్తుంది, బట్ ఐఓయుఎస్ ఉండకూడదు. ఏముండాలి? యుఎస్, జస్ట్ యుఎస్. జీనియస్ కరెక్ట్ అయ్యేది, ఓకేనా? జిఈఎన్ఐ యుఎస్ఏ ఉండాలి, ఓయుఎస్ ఉండకూడదు అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మరి ఇక్కడ జీనియస్ ఉందా లేదా? జీనియస్ అంటే వాళ్ళు క్రియేటివా కాదా? రాసుకోండి, క్రియేటివ్. ఇంక ఇది మర్చిపోకూడదు మీరు, ఓకేనా? చెప్పండి. ఇంజీనియస్ అంటే ఎలా అంటే మీకు ఏం కావాలి? ఇంజీనియస్ అనగానే జీనియస్, ఇంజనీర్స్ అనగానే జీనియస్. జీనియస్ అంటే ఎలా ఉంటారు వాళ్ళు? క్రియేటివ్. కాబట్టి మీనింగ్ ఏమైంది? క్రియేటివ్, ఓకేనా? చెప్పండి. ఇంజనీర్స్ అంటే ఏంటి? క్రియేటివ్. ఎలా గుర్తుపెట్టుకుంటారు? జీనియస్, ఓకేనా? నెక్స్ట్ మనకి ఉంది ఇంజెన్యూస్. ఇది చూడగానే మనకి ఏం గుర్తొస్తుంది? జెన్యూన్. ఏం గుర్తొస్తుంది? జెన్యూన్. చెప్పండి. జెన్యూన్ స్పెల్లింగ్ ఏంటి? GENUINE, ఓకేనా? జెన్యూన్. మరి జెన్యూన్ గా ఉన్నారంటే వాళ్ళు ఈవిల్ పర్సన్సా, ఇన్నోసెంటా? ఇన్నోసెంట్. రాసుకోండి, మనలాంటి వాళ్ళు, ఓకేనా? ఇంజెన్యూస్ అంటే ఇన్నోసెంట్. ఈ వర్డ్స్ అనేవి ఎవరు కూడా మర్చిపోకూడదు అని అర్థమైందా? చెప్పండి. ఇండిజినస్ అంటే మీనింగ్ ఏంటి? ఇండిజినస్, లోకల్, నేటివ్. ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఇండియన్ జీన్స్, ఓకేనా? నెక్స్ట్ మనకి ఏముంది? ఇంజీనియస్. ఏం గుర్తుపెట్టుకుంటారు? క్రియేటివ్. ఎలా గుర్తుపెట్టుకుంటారు? జీనియస్. నెక్స్ట్ ఏంది? ఇంజెన్యూస్. ఏం గుర్తుపెట్టుకుంటారు? జెన్యూన్. కాబట్టి ఏమైంది? లాస్ట్ ఏం మిగిలింది? ఈ ఇంజనీటీ మీనింగ్ ఏంటంటే ఇంజనీయస్ సేమ్ అండి, అంటే మీనింగ్ ఏంటి? క్రియేటివిటీ. రాసుకోండి. ఇది ఒక్కటి కొంచెం బై హార్ట్ చేయండి, ఓకే? ఎందుకంటే మనం ఏమనుకో ఇక్కడ ఏదో జెన్యూన్ ఉందా లేదా, బట్ చివరి ఏమొచ్చింది? ITY. ఇంజెన్యూటీ అంటే మీనింగ్ ఏంటి? క్రియేటివిటీ. ఈ 4 వర్డ్స్ గుర్తుపెట్టుకుంటారా? మరి ఇంకేం లేదని ఎగ్జామినేషన్ మనకి తెలిసిన వర్డ్స్ వచ్చాయనుకోండి, వాటి ద్వారా మనకు మార్క్ పోకూడదండి, అర్థమైందా? అందుకని మనం కంప్లీట్గా నేర్చుకున్నాం అనుకోండి, మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది ఎగ్జామినేషన్ మనం డౌట్ పడకూడదు, అది ఇంజనీయస్ అని. అందుకని ఎప్పుడైనా నేర్చుకున్నప్పుడు సెట్ మొత్తం నేర్చుకున్నాం అనుకోండి, ఎగ్జామినేషన్ లో కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయొచ్చు, ఓకేనా? ఇక్కడే ఒక వర్డ్ చెప్తాను, దాంతో క్లోజ్ చేద్దాం, రైట్? రాసుకున్న వర్డ్స్ అని కూడా, రైట్? ఆ వర్డ్ మనకి ఏంటంటే ఇండిగ్నేషన్. ఏంటో వర్డ్? ఇండిగ్నేషన్. ఇది కూడా రాసుకోండి. చెప్తారు ఇండిగ్నేషన్ అంటే ఏంటో? యాంగర్. ఇండిగ్నేషన్ మనకి ఏంటి? యాంగర్. అక్కడ ఇంకో వర్డ్ రాసుకోండి, రిసెంట్మెంట్. ఏంటో వర్డ్? రిసెంట్మెంట్ అని రాసుకోండి. రిసెంట్మెంట్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే ఎవరైనా సరే మనల్ని చీట్ చేశారనుకోండి, మనకి చీట్ చేస్తే వాళ్ళపైన మనకి ఏమొస్తుంది? కోపం వస్తుందండి. దాంతోపాటు వాళ్ళు మనం చాలా నమ్మాం కాబట్టి మనకి ఏమనిపిస్తుంది? పెయిన్. ఆ పెయిన్, ఆ యాంగర్ రెండు కలిసి ఉంటాయి కదా, దాన్ని ఏమంటామంటే రిసెంట్మెంట్ అంటామండి. ఏమంటాము? రిసెంట్మెంట్. కాబట్టి గుర్తుపెట్టుకుని ఇండిగ్నేషన్ మీనింగ్ ఏంటి? యాంగర్, లేదంటే ఏమంటాము? రిసెంట్మెంట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? మనకి ఏమొచ్చింది? ఇండియా. నెక్స్ట్ ఏమొచ్చింది? నేషన్. ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఇండియా ఈజ్ నాట్ ఏ, జీ అంటే ఏంటి? గుడ్. ఎవరైనా సరే మన దగ్గరికి వచ్చి ఇండియా ఈజ్ నాట్ ఏ గుడ్ నేషన్ అన్నారు అనుకోండి, మనకి ఏమొస్తుందండి? అలా గుర్తుపెట్టుకోండి. చెప్పండి. ఇండిగ్నేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఈ వర్డ్స్ గుర్తుంటాయా? చెప్పండి. ఇండిజినస్ అంటే మీనింగ్ ఏంటి? నేటివ్ ఆర్ లోకల్. ఇంజెన్యూయస్ అంటే ఇన్నోసెంట్. ఇంజీనియస్ అంటే క్రియేటివ్. ఇంజెన్యూటీ అంటే వెరీ గుడ్, రైట్? ఇప్పుడైతే మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. మనకి ఇచ్చిన వర్డ్ ఏముందో చూడండి, ఇంజీనియస్. చూడగానే మీకు తెలియాలా వద్దా? చెప్పండి, మన ఆన్సర్ ఏమైంది? ఇంజీనియస్ అంటే ఏం గుర్తురావాలి? జీనియస్. కాబట్టి ఏమైంది? క్రియేటివిటీ. వెరీ గుడ్, రైట్? క్రియేటివ్. ఇప్పుడు ఆన్సర్ చేశాను. ఎక్కడ కరెక్ట్గా ఉందో మీరే చెప్పాలి. మనకి ఏమడిగాడు? కరెక్ట్గా ఉన్నది అడిగాడా, రాంగ్ అడిగాడా? కరెక్ట్గా ఉన్నది అడిగాడు, అవునా కదా? డైరెక్షన్ చదవాలి. కరెక్ట్గా ఉన్నది అడిగాడు, రైట్? ఏ స్టేట్మెంట్ కరెక్ట్గా ఉందో మీరే చెప్పాలి. అందరు చెప్పాలి. చెప్పండి. ఫస్ట్ వన్, హీ వాజ్ ఇంజనీయస్ ఇనఫ్ టు ఓవర్కమ్ ద లిమిటెడ్ బడ్జెట్. ఓకేనా? బడ్జెట్ లిమిటెడ్ గా ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి?
క్రియేటివ్గా ఉండాలా, డంబ్గా ఉండాలా? క్రియేటివ్గా ఉండాలి. సరిపోయిందా లేదా? కాబట్టి ఇంజీనియస్ ఇనఫ్. ఇంకో పాయింట్ మనకి ఏంటంటే ఇది నోట్ చేసుకోండి, రైట్? ఓఎస్ టెండ్ అయింది కాబట్టి ఏమైంది ఇది? మనకి యాడ్జెక్టివ్ తర్వాత ఏం రావాలి? ఇనఫ్. ఏం రావాలి? ఇనఫ్. ఇది నోట్ చేసుకోండి. యాడ్జెక్టివ్ తర్వాత ఏం రావాలి? ఇనఫ్. అలా కాకుండా ఇలా వచ్చింది అనుకోండి, మనీ. ఏంటది? మనీ. ఇప్పుడు ఏం రావాలి? మనీ ఇనఫ్, ఇనఫ్ మనీనా? ఇనఫ్ మనీ రావాలి. ఏం రావాలి? ఇనఫ్ మనీ. అంటే మనకి ఇనఫ్ తర్వాత ఏం రావాలి? నౌన్ రావాలి. ఏం రావాలి? నౌన్. ఇది మీకు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. చెప్పండి, ఇనఫ్ అనేది ఏంటి? బోత్ యాడ్జెక్టివ్ ఇంకా యాడ్వర్బ్. సో ఇనఫ్ మనీనా? మనీ ఇనఫా? ఇనఫ్ మనీ. అదే మనకి ఇంజీనియస్ ఇనఫా? ఇనఫ్ ఇంజీనియసా? ఇంజీనియస్ ఇనఫ్. అదే ఇనఫ్ రిచ్చా? రిచ్ ఇనఫా? ఇనఫ్ రిచ్చా? రిచ్ ఇనఫా? రిచ్ ఇనఫా? ఇనఫ్ రిచ్చా? వెరీ గుడ్, రైట్? రిచ్ ఇనఫ్. సో ఇనఫ్ మనీనా? మనీ ఇనఫా? కన్ఫ్యూజ్ కారు కదా? నౌన్ వస్తే నౌన్ కంటే ముందు ఇనఫ్ రావాలి. అదే యాడ్జెక్టివ్ వస్తే యాడ్జెక్టివ్ తర్వాత ఏం రావాలి? ఇనఫ్ రావాలి. ఇది మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఇంకా ఒక దీనిపైన క్వశ్చన్ వస్తే మనకి పోకూడదు. ఓకేనా? నెక్స్ట్ వన్, సెకండ్ వన్ చూద్దాం. చూడండి, సెకండ్ వన్ ఏముందో? వీఆర్ ఇంజనీరియస్ అండ్ వీ మేక్ గ్రేట్ థింగ్స్ అనొచ్చలేదా? కాబట్టి సెకండ్ వన్ కూడా కరెక్టే. థర్డ్ వన్ ఏముంది? కెన్ దేర్ బి ఎనీ డౌట్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంజనీరియస్ మాస్టర్ ఆఫ్ అవర్ టైం అనొచ్చలేదా? కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది? అంతే కదా? ఎవరైనా చనిపోయారండి? బయట ఏం జరుగుతుంది? ఓకే, సో ఆన్సర్ ఏమైందండి? రిసర్జెన్స్. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ? రీసెర్చ్. ఇక్కడ సి మనకి రీసెర్చ్ మనకు తెలిసిన వాడు ఏముందా? సర్జ్. ఏముంది? సర్జ్. సర్జ్ అంటే రైజా ఫాలా? రైజ్. రైజ్ అవుతున్నామంటే రీస్టోరా లేదంటే డిమినిషా? రాసుకోండి, రీస్టోర్. దాన్ని మనం రివైవ్ అని కూడా అంటామండి. ఏమంటాము? రివైవ్. రాసుకోండి, రివైవ్ ఆర్ రీస్టోర్. రీసెర్చ్ అంటే ఏంటి? రివైవ్ ఆర్ రీస్టోర్. ఓకేనా? ఇది మర్చిపోరు కదా మనకి. సర్జ్ అంటే ఏంటి? ఇంక్రీజ్. సోర్ అన్న ఏంటి? సోర్, ఇంక్రీజ్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మనకి ఏది కరెక్ట్ గా ఉందో చూద్దామా? చెప్పండి, ఏది కరెక్ట్ గా ఉందో చెప్పండి. ఇట్ రిఫర్స్ టు ద రిసర్జెన్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనొచ్చండి. మ్యానుఫ్యాక్చరింగ్ మళ్ళీ ఏమైంది? రీస్టోర్ చేశారు. అర్థమైంది? అప్పటి వరకు మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేది, కొంతకాలంగా ఆపేశారు, మళ్ళీ ఏం చేశారు? దాన్ని స్టార్ట్ చేశారు. అప్పుడు దాన్ని ఏమనొచ్చు? రిసర్జెన్స్ అనొచ్చా లేదా? దట్స్ వాట్, రైట్? కాన్సెప్ట్ ఓకేనండి? అందరికి ఓకేనండి? రైట్. కాబట్టి మనకి ఇది ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, సెకండ్ వన్. దేర్ వాజ్ ఏ రిసర్జెన్స్ ఆఫ్ ట్యూబెక్యులోసిస్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ద డికోడ్. మీనింగ్ ఏంటి? ట్యూబెక్యులోసిస్ మళ్ళీ ఏమైంది? స్టార్ట్ అయింది. మళ్ళీ స్టార్ట్ అయింది అంటే ఏమనొచ్చు మనం? రిసర్జ్ అనొచ్చా లేదా? కాబట్టి ఇది కూడా కరెక్టే. థర్డ్ వన్ ఏముందో చూడండి, ద రిసర్జెన్స్ ఆఫ్ కన్ఫెసింగ్. ఇక్కడ కన్ఫెసింగ్ అంటే మీనింగ్ ఏంటంటే కన్ఫెసింగ్. సపోజ్ మనం ఏదైనా క్రైమ్ చేసామనుకోండి, మనం చేసిన క్రైమ్ మనం ఒప్పుకున్నాం అనుకోండి, దాన్ని ఏమంటామండి? చెప్పాలి, ఏమంటాము? కన్ఫెస్ అంటాం. మనం చేసిన క్రైమ్ మనం ఒప్పుకుంటే ఏమంటాము? కన్ఫెస్. కానీ మనం కన్ఫెస్ చేస్తామా? మనం ఏం చేస్తాము? డెనీ చేస్తాం. ఏం చేస్తాము? డెనీ చేస్తాం. లేదంటే ఏం చేస్తాము? పక్కన మీద తోలేస్తాం లేదా? దాన్ని ఏమంటాం? అక్యూజ్. దాన్ని ఏమంటాము? అక్యూజ్. కాన్సెప్ట్ ఓకేనా? చెప్పండి, మనం చేసిన క్రైమ్ ని మనం ఒప్పుకుంటే ఏమంటామండి? కన్ఫెస్. ఏమంటాము? కన్ఫెస్. ఒప్పుకోకపోతే ఏమంటామండి? చెప్పండి, ఏమంటాము? డెనీ. అలా కాకుండా వేరే వాడి మీద బ్లేమ్ పెట్టితే ఏమంటాము? అక్యూజ్. కాన్సెప్ట్ ఓకేనా? ఇది గుర్తుపెట్టుకో, రైట్? మరి ఏమైంది? ద రిసర్జెన్స్ ఆఫ్ ఎ కన్ఫెసింగ్ కమ్యూనిటీ ఇన్ అవర్ ల్యాండ్ హ్యాస్ ఆల్రెడీ బిగన్. అంటే మీనింగ్ ఏంటి? వాళ్ళ కమ్యూనిటీలో సో డ్రగ్స్ కావచ్చు, ఏదైనా క్రైమ్ కావచ్చు, ఓకేనా? సో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒప్పుకుంటున్నారు అనమాట. వాళ్ళు చేసిన క్రైమ్స్ అనేవి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఆ ట్రెడిషన్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఓకేనా? అందరూ ఒకరి తర్వాత ఒకరు ఏం చేస్తున్నారండి? ఒప్పుకుంటున్నారండి. దాన్ని ఏమనొచ్చు మనం? రిసర్జెన్స్ అనొచ్చా లేదా? కాబట్టి ఆన్సర్ ఏమైతే చెప్పండి. ఇది కూడా మనకి ఏంటి? ఆల్ ఆర్ కరెక్ట్. చెప్పండి, మనం చేసిన క్రైమ్ ఒప్పుకుంటే ఏమంటామండి? అంటే యాక్సెప్ట్. కన్ఫెస్ మీనింగ్ ఏంటి? యాక్సెప్ట్. ఓకేనా? దాన్ని రిజెక్ట్ చేస్తే ఏమంటాము? డెనీ. ఏమంటాము? డెనీ. వేరే వాడి మీద బ్లేమ్ పెట్టేస్తే ఏమంటాము? అక్యూజ్ అంటాం. వెరీ గుడ్, రైట్? సో నెక్స్ట్ వన్ చెప్తారా? బంప్టియస్. బంప్టియస్ అంటే మనకు పాజిటివా నెగిటివా? నెగిటివా పాజిటివ్ ఏమనిపిస్తుంది మీకు? యాక్చువల్గా నెగిటివ్ వర్డ్ అండి. ఓకే, ఏంటిది మనకి? ఇది నెగిటివ్ వర్డ్. రాసుకోండి, సెల్ఫ్ సెంటర్డ్. సెల్ఫ్ సెంటర్డ్ అంటే ఎవడైతే వాడి గురించి వాడు గొప్పగా ఊహించుకుంటాడో, ఓకేనా, వాడిని ఏమంటాము? బంప్టియస్. అంటే వాడు హంబుల్, అరోగెంటా? అరోగెంట్. రాసుకోండి, ఎవరైతే అరోగెంట్ గా ఉంటారో వాళ్ళని ఏమంటాం? బంప్టియస్. అరోగెంట్ కి ఆపోజిట్ ఏంటండి? హంబుల్. అరోగెంట్ కి ఆపోజిట్ ఏంటి? హంబుల్. హంబుల్ అంటే వినయం అంటాం. ఏమంటాము? వినయం. వినయాన్ని హంబుల్ అంటాం. మరి అతి వినయాన్ని ఏమంటాము? సర్వైల్. ఏమంటాము? రాసుకునే వర్డ్స్ రాసుకున్నారా?
చెప్పండి బంపియస్ అని మీనింగ్ ఏంటి? సెల్ఫ్ సెంటర్డ్. దాన్ని ఏమంటాము? అరోగెంట్. అరోగెంట్కి ఆపోజిట్ ఏంటి? హంబుల్. ఎక్కువగా హంబుల్గా ఉంటే దాన్ని ఏమంటాము? సర్వైల్. అంటే చెప్పింది చెప్పినట్టుగా ఏం మాట్లాడకుండా చేస్తారు కదా కొంతమంది, అలాంటి వాళ్ళని ఏమంటామంటే ఒబీడియంట్, ఓవర్ ఒబీడియంట్. ఓకేనా? వాళ్ళు ఏమనొచ్చు? సర్వైల్ అనొచ్చు. ఓకేనా? అయిపోయిందా? ఇప్పుడు మీకు మీనింగ్ తెలిసింది కదా, ఎక్కడ కరెక్ట్గా ఉందో చెప్తారా? ఫస్ట్ వన్ చూడండి ఏముందో, దిస్ బంపియస్ చార్లటన్. చార్లటన్ ఎవరండి? చార్లటన్ రాసుకోండి. ఏ పర్సన్ హూ ప్రిటెండ్స్. చార్లటన్ అంటే ఎవరు మనకి? ఏ పర్సన్ హూ ప్రిటెండ్స్. లేదంటే ఫేక్. ఏ పర్సన్ హూ ప్రిటెండ్స్ లేదంటే ఫేక్. బట్ యాక్చువల్గా వాడు కాదండి, వేరే వాడు, వాడిలో నటిస్తున్నాడు. ఆ వాడిని ఏమంటాము? చార్లటన్. చెప్పండి చార్లటన్ మీనింగ్ ఏంటి? ఫేక్ పర్సన్. వాడు యాక్చువల్గా ఆ క్యారెక్టర్ వాడిది కాదు, వేరే వాళ్ళని నటిస్తాడు, వాడిని ఏమంటాము? చార్లటన్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఒక న్యూమోనిక్ చెప్తాడు. చార్లటన్ కదా, చారులత అనుకోండి. ఏమనుకుంటారు? చారులత ఈజ్ ఎ ఫేక్ డాక్టర్. ఏమనుకుంటారండి? చారులత ఈజ్ ఏ, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ఏదైతే ఏంటండి. ఓకేనా? చెప్పండి చార్లటన్ ఏమనుకుంటారు? చారులత ఈజ్ ఏ ఫేక్ డాక్టర్. కాబట్టి చార్లటన్ మీకు ఏమైంది? ఫేక్ లేదంటే ప్రిటెండ్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. రైట్? సో దిస్ bumptious charlatan then presumes to lecture others on issues of morality. Morality and good values, bad values, గుడ్ వాల్యూస్ అండ్ గవర్నెన్స్. అంటే వీడు ఏం చేస్తున్నాడు? వేరే వాళ్ళకి లెక్చర్స్ ఇస్తున్నాడు. అంటే వీడు ఏమనుకుంటున్నాడు? పర్ఫెక్ట్ అనుకుంటున్నాడు లేదండి. వీడు వేరే వాళ్ళకి అది చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్తున్నాడు. అంటే వీడు ఏమనుకుంటున్నాడు? వీడు చాలా పర్ఫెక్ట్ అనుకుంటున్నాడు. అలాంటి వాడిని ఏమనొచ్చు మనం? బంప్టియస్ అనొచ్చా లేదా? ఓకేనా? యాక్చువల్గా వీడు మోరల్గా లేడండి, కానీ ఎలా నటిస్తున్నాడు వీడు? చార్లటన్. ఎలా నటిస్తున్నాడు? చార్లటన్ ఏమనుకుంటాం? ఫేక్. వీడికి మోరల్ వాల్యూస్ లేవు, కానీ ఎలా నటిస్తున్నాడు వీడు? మోరల్ వాల్యూస్ ఉన్నట్టుగా నటించి వేరే వాళ్ళకి ఏం చెప్తున్నాడు? ఆ మోరల్ వాల్యూస్ని టీచ్ చేస్తున్నాడంట. అలాంటప్పుడు దాన్ని ఏమనొచ్చు మనం? బంప్టియస్ అనొచ్చండి, అరోగెంట్ అనొచ్చండి. కాబట్టి ఫస్ట్ వన్ కరెక్టే. సెకండ్ వన్ చెప్తారా? కెన్ ఐ సే దట్ అబౌట్ కంటెంట్ ఆన్ మై ఓన్ సైట్ వితౌట్ సౌండింగ్ బంప్టియస్ అనొచ్చా? చెప్పాలండి ఫాస్ట్గా. బంప్టియస్ అంటే ఏమనుకున్నాం? అరోగెంట్. చెప్పాలి. అంటే ఇప్పుడు ఏముంది మనకి? ఆన్ మై ఓన్ సైట్. ఇది వెబ్సైట్ కావచ్చు, నార్మల్ సైట్ అవ్వచ్చు. జస్ట్ కాంటాక్ట్ గుర్తుపెట్టుకోండి. రైట్? మీకు ఎగ్జామినేషన్ ఇది వెబ్సైటా లేదంటే నార్మల్ సైట్ మీకు క్లారిటీ లేదనుకోండి, స్టిల్ ఆన్సర్ చేయొచ్చలేదండి. ఏమంటున్నాం? సౌండింగ్ బంప్టియస్ మీనింగ్ ఏంటి? సౌండింగ్ అరోగెంట్. సౌండింగ్ అరోగెంట్. ఇక్కడ మనకి కెన్ ఐ సే దట్ అబౌట్ కంటెంట్ ఆన్ మై ఓన్ సైట్ అన్నప్పుడు ఏమనుకోవచ్చు మనం? ఇప్పుడు వెబ్సైట్లో ఉన్న కంటెంట్ అనేది గుడ్డా బ్యాడా అని ఉందనుకోండి. రైట్? వెరీ గుడ్ అని చెప్పుకున్నాడు అనుకోండి. అలా వెరీ గుడ్ అని చెప్పుకున్నాడు మనకు కొంచెం ఏమనిపిస్తుంది? వాళ్ళు అరోగెన్స్ ఉందనిపిస్తుంది లేదా? కానీ నేను ఏమంటున్నాడు? వీడు అరోగెన్స్ అనిపించకుండా, అరోగెన్స్ ఉంది అనిపించకుండా నేను చెప్పొచ్చా అని అడుగుతున్నాడు. అక్కడ అరోగెంట్ అనే సెన్స్ వస్తుందా రావట్లేదా? కాబట్టి ఇది కూడా మనకి కరెక్టే. ఇక్కడ ఇంకో వర్డ్ రాసుకొని, కంటెంట్ అంటే మనకు తెలిసిన కంటెంట్ కాకుండా ఇంకో మీనింగ్ ఉంది. ఏంటది? రాసుకోండి, సాటిస్ఫాక్షన్. కంటెంట్ అంటే ఇంకో మీనింగ్ మనకి ఏముంది? సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఒక వర్డ్ అడుగుతుంది, మీరు చెప్పేస్తారు. ఓకేనా? అదేంటంటే మాల్ కంటెంట్. ఏంటో వర్డ్? మాల్ కంటెంట్. చెప్పండి ఏమైద్దాం? మాల్ అంటే బ్యాడ్, కంటెంట్ అంటే సాటిస్ఫాక్షన్. మాల్ కంటెంట్ అంటే ఏమైంది? డిస్సాటిస్ఫాక్షన్. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నార్మల్గా కంటెంట్ అంటే మనకి ఇన్ఫర్మేషన్, కంటెంట్ అంటే ఇన్ఫర్మేషన్. కంటెంట్ రైటర్ అంటే ఎవరండి? కంటెంట్ రైటర్. కంటెంట్ రైటర్ అంటే వాడు సాటిస్ఫైడ్గా ఉంటాడా? కంటెంట్ రాస్తాడా? అక్కడ ఇన్ఫర్మేషన్. అర్థమైంది? అంటే టూ మీనింగ్స్ ఉన్నాయి. కంటెంట్ అంటే ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంకోటి ఏంటి? సాటిస్ఫాక్షన్. గుర్తుంటాయి వర్డ్స్? రైట్. మరి థర్డ్ వన్ చెప్తారా? థర్డ్ వన్ కరెక్ట్ అయినా మరి ఇది సెకండ్ వన్. థర్డ్ వన్, ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ ఐ షుడ్ హ్యావ్ బీన్ ద గుడ్ డాటర్. మనకి ఏముంది? గుడ్ డాటర్ ఉందా? గుడ్ డాటర్ అంటే పాజిటివ్ నెగిటివా? బంప్టియస్ పాజిటివ్ నెగిటివా? నెగిటివ్ కదా. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉండొచ్చా? కాబట్టి మనకి ఏం రాదు? థర్డ్ వన్ రాదండి. ఓకేనా? నెక్స్ట్ వన్ చేద్దామా? అక్కడ ఇంకోటి రాసుకోండి. ఇక్కడ ఇంట్రెస్టెడ్ ఉందా? ఇంట్రెస్టెడ్. తర్వాత ఏమొచ్చిందండి? ఇన్ రాసుకోండి. ఇంట్రెస్టెడ్ మనకి ఏమొస్తుంది? ఇన్. అదే నాలెడ్జ్ వస్తే చెప్పాలి అందరు కూడా. ఆఫ్. నాలెడ్జ్ ఆఫ్ సంథింగ్, ఇంట్రెస్ట్ ఇన్ సంథింగ్, గుడ్ ఎట్ సంథింగ్. ఇది పదే పదే ఎందుకు రిపీట్ చేస్తానంటే ఎగ్జామినేషన్ డైరెక్ట్ క్వశ్చన్స్. ఓకేనా? చెప్పండి. ఇంట్రెస్ట్ తర్వాత ఏం అవ్వాలి? ఇన్. గుడ్ తర్వాత ఏం అవ్వాలి? గుడ్ ఒకటే కదండి, బ్యాడ్ కూడా. ఓకేనా? గుడ్ ఎట్, బ్యాడ్ ఎట్, గుడ్ ఎట్, బ్యాడ్ ఎట్. ఓకేనా? మరి నెక్స్ట్ ఏముంది ఇక్కడ? నాలెడ్జ్ తర్వాత ఏం అవ్వాలి? ఆఫ్. గుర్తుంటాయి కదా ఇవన్నీ కూడా? వెరీ గుడ్. రైట్? నెక్స్ట్ వన్ చేద్దామా? అవేర్ తర్వాత ఏమొస్తుందండి? అవేర్. అవేర్ తెలుసుగా? అవేర్, ఆఫ్. లాస్ట్ వన్ చేద్దామా? మరి లాస్ట్ వన్ అయినా ఏమిచ్చారు మనకి? బిట్రేయల్. మనకు అందరూ తెలిసిందే కదా. రైట్. బిట్రేయల్ అంటే ఏంటి? చీటింగ్. ఓకేనా? బిట్రేయల్ అంటే చీటింగ్. అక్కడే ఒక వర్డ్ రాస్తే నోట్ చేసుకో. అక్కడ అదేంటంటే పెర్ఫీడియస్. ఏంటి వర్డ్?
పెర్ఫీడియస్, ఇది రాసుకోండి. మనకి చీటింగ్ అంటే తెలిసిందే, బట్ ఏం రాసుకుంటారు? పెర్ఫీడియస్. పెర్ఫీడియస్ లో మనకు తెలిసిన ఒక వర్డ్ ఉందండి, ఏంటది? ఫిడ్. ఏంటో వర్డ్? ఫిడ్. ఫిడ్ అంటే మనకు ఐడియా ఉందా? క్రెడ్ కానీ ఫిడ్ కానీ అంటే ఏంటి? క్రెడ్ కానీ ఫిడ్ కానీ అంటే బిలీఫ్ అండ్ మనకి ఈ రూట్ వర్డ్స్ ఉన్నాయి కదా, ఏంటవి? క్రెడ్ కానీ లేదంటే ఫిడ్ కానీ, ఈ రూట్ వర్డ్స్ మీనింగ్ ఏంటి? బిలీఫ్ లేదంటే ట్రస్ట్, నమ్మకం. క్రెడ్ అన్నా ఫిడ్ అన్నా మీనింగ్ ఏంటి? నమ్మకం. మన కాన్ఫిడెన్స్ అంటామా లేదా? మన పైన మన నమ్మకం ఉంటే ఏమంటాము? కాన్ఫిడెన్స్. కాబట్టి క్రెడ్ అన్నా ఫిడ్ అన్న మీనింగ్ ఏంటి? బిలీఫ్ కానీ ట్రస్ట్ కానీ. ఇందులో మనకి ఏముంది? ఫిడ్. మనం బాగా నమ్మామని, ఒక పర్సన్ బాగా నమ్మాం, కానీ వాడు ఏం చేశాడు? మనకి చీట్ చేశాడు. అప్పుడు దాన్ని ఏమంటాము? పెర్ఫీడియస్. ఏమంటాము? పెర్ఫీడియస్. మరి లాయలా డిస్లాయలా? అది కూడా రాసుకో, డిస్లాయల్. ఓకేనా? మరి వాడు ట్రైటరా ఫ్రెండా? ట్రైటర్. అలాంటి వాడిని ఏమంటాము? ట్రైటర్. మోసగాడు అంటాం కదా, ద్రోహి అంటాం కదా, ద్రోహి. జస్ట్ ఈ వర్డ్స్ వినండి, మీకు రాసుకోవడం ఇంట్రెస్ట్ లేకపోతే జస్ట్ వినండి. ఓకేనా? చెప్పండి ఏంటో వర్డ్? ట్రైటర్. ట్రైటర్ ఎవరిని అంటాం? ద్రోహి. ఓకేనా? అదేవిధంగా మనకి ఏముంది ఇక్కడ? డిస్లాయల్ పర్సన్. ఓకేనా? నెక్స్ట్ ఏముంది? పెర్ఫీడియస్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. చెప్పండి బిట్రేయల్కి ఇవన్నీ ఏమైతే మనకి రిలేటెడ్ వర్డ్స్. ఓకేనా? ఇప్పుడు మనం చెప్తారా ఆన్సర్ ఏమైద్దాం? ట్రై చేయండి. ఫస్ట్ మనకి ఏముంది? ద బిజినెస్ కమ్యూనిటీ రిగార్డెడ్ ద మెజర్స్ యాజ్. అక్కడ రిగార్డ్ ఉంది కదా, తర్వాత ఏముంది? యాజ్. అదే అండర్లైన్ చేసుకోండి. చెప్పండి రిగార్డ్ వస్తే మీకు ఏమొస్తుంది? రిగార్డ్ చెప్పాలి. రిగార్డ్ యాజ్. రిగార్డ్ యాజ్. ఇది కూడా మనకి డైరెక్ట్ క్వశ్చన్. ఈసారి నుంచి ఇలాంటి వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయండి. ఓకేనా? చెప్పండి రిగార్డ్ వస్తే ఏమవ్వాలి? యాజ్. వెరీ గుడ్, రైట్. సో రిగార్డెడ్ ద మెజర్స్ యాజ్ ఎ బిట్రేయల్ ఆఫ్ ఎలక్షన్ ప్రామిసెస్ అనొచ్చండి. అంటే ఎలక్షన్లో చేసిన ప్రామిసెస్ వాళ్ళు నిలబెట్టుకున్నారా లేదంటే బ్రేక్ చేశారా? బ్రేక్ చేశారంటే వాళ్ళు ఏం చేసినట్టు? చీటింగే కదా. కాబట్టి బిట్రేయల్ కరెక్టే. ఫస్ట్ వన్ ఓకే. సెకండ్ వన్ చూద్దామా? ద మోటివ్ ఆఫ్ బిట్రేయల్ అండ్ లాస్. మనకి ఇక్కడ ఎండ్ వచ్చిందా? ఎండ్ వస్తే బోత్ సైడ్స్ ఏం రావాలి? లాస్, బిట్రేయల్. సరిపోతున్నాయా లేదా? కాబట్టి సెకండ్ వన్ కూడా కరెక్టే. నెక్స్ట్ వన్ ఏముంది? హీ బిట్రేయలా హిస్ బిట్రేయలా? కానీ అక్కడ హీ బిట్రేయల్ అనకూడదు కదా, కాబట్టి ఇది రాంగ్. సో ఆన్సర్ ఏమైందండి? చెప్పాలి అందరూ కూడా. షూరా? 1 and 2. ఇంతకు ముందు కూడా మనకి ఏమొచ్చింది? లాస్ట్ స్టేట్మెంట్ రాంగ్ వచ్చిందా లేదు? అలా మనకి ఎగ్జామినేషన్ ఇలాంటి వస్తే మిస్ కాకూడదు, ఎందుకంటే మనకి కొన్ని ఫెమిలియర్ వర్డ్స్ ఉన్నాయా లేదండి? బిట్రేయల్ ఒకటి. ఇప్పుడు మనకి 4 వర్డ్స్ ఉన్నాయి కదా, ఈ 4 వర్డ్స్ లో మనం అందరం చేయగలిగేవి ఏమి ఉన్నాయి? బిట్రేయల్. అవునా కదా? నెక్స్ట్ ఇంకేమిటి ఏముంది? ఇంజీనియస్. చేయొచ్చలేదా? ఇప్పుడు నేను ర్యాండమ్ గా కొన్ని క్వశ్చన్స్ అడిగితే కొంచెం వారల్గా చెప్పండి. ఓకేనా? చెప్పండి బెల్ట్ అవుట్. ఏం చూడొద్దండి, ఏం చూడకుండా మీకు ఏది గుర్తొస్తే చెప్పండి. బెల్ట్ అవుట్. బెల్ట్ అవుట్. వెరీ గుడ్, రైట్. సింగ్ లౌడ్లీ. సింగ్ లౌడ్లీ. రిగార్డ్ వస్తే ఏం రావాలి? నెక్స్ట్ రిగార్డ్ వస్తే వెరీ గుడ్, రైట్. ఇంటరెస్టెడ్. తర్వాత ఏం రావాలి? ఇన్. ఇంటరెస్టెడ్ ఏం రావాలి? ఇన్. సో దట్ వచ్చిందంటే, సో దట్ వెంటనే వచ్చిందంటే ఏం రావాలి? పర్పస్. ఏం రావాలి? పర్పస్. ఆ తర్వాత మీరు ఏం వెతుకుతారు? ఎనీ మోడల్ వర్బ్. ఏం వెతుకుతారు? ఎనీ మోడల్. ప్రెసెంట్ అయితే V1s, పాస్ట్ అయితే V2s. ఓకేనా? నెక్స్ట్ చెప్పండి ఇంజెన్యూటీ. ఏంటది? ఇంజెన్యూటీ అంటే మీనింగ్ ఏంటి? షూరా? డౌట్ ఏం లేదా? రైట్. నెక్స్ట్ మనకి ఇంజీనియస్. క్రియేటివ్. ఇంజీనియస్ అంటే క్రియేటివ్. సో ఇండిజినస్. ఇండిజినస్ లోకల్. ఇండిగ్నేషన్. వెరీ గుడ్, రైట్. ఇండిగ్నేషన్ అంటే ఏంటి? యాంగర్. ఇండిగ్నేషన్ అంటే ఏంటి? యాంగర్, రైట్.